అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరం. జ్ఞానజ్యోతి జైపూర్ స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ సమాలోచన జరుపుతున్నాం. అయితే ఈరోజు మనం ఆ, చేయబోతున్న సమాలోచన దేని గురించి అంటే స్కిల్ఫుల్ యాక్షన్ అనే విషయం గురించి. అంటే నైపుణ్యవంతమైన చర్య. ఈ విషయం ఉమ్, ఈసారి చూద్దామండి. ఎందుకంటే మనము ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా చర్యలు చేస్తుంటాము. ఎందుకంటే ఆలోచించకుండా చర్య చేయకుండా ఒక మనిషి జీవితం లేదు. కాబట్టి మన ఆలోచన విధానంలో చర్య చేసే విధానంలో నిజంగా నైపుణ్యత అంటే ఏంటి, నైపుణ్యత లేకపోవడం అంటే ఏంటి, ఒక ప్రశ్న. రెండవది, ఏ నైపుణ్యం మనకి అహంకారాన్ని, తర్వాత ఈగోసెంట్రిక్ యాక్టివిటీని తీసుకొని వస్తుంది. తర్వాత ఏ రకమైన నైపుణ్యం కలిగి ఉండడం వల్ల ఒకరు బాంధవ్యాలలోని ఇతరత్ర కూడా ఒక సామరస్య ధోరణితో, ఒక సంఘర్షణ రహిత ధోరణిలో, అనుకంప దయ ప్రేమలతో వ్యవహరిస్తూ మన చర్య చేస్తూ చెయ్యని వాడుగా ఉండేటువంటి ఒక నైపుణ్యం ఏంటి, ఈ రెండింటిని కనుక్కోవాలి మనం. ఈ రెండింటి గురించి ఈరోజు సమాలోచన జరపాలని మనం అనుకుంటున్నాం. ఇందువల్ల ఇది మన నిత్య జీవితానికి సంబంధించింది. దీన్ని జాగ్రత్తగా చూడటం వల్ల, పరిశీలించడం వల్ల, దీని గురించి మనం చర్చించడం వల్ల ఒక అవగాహన మనకు లోతుగా ఏర్పడే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు నిత్య జీవితంలో ఏదో ఒక నైపుణ్యం మనకు ఉండొచ్చు. అంటే ఒక రకమైన తెలివితేటలు ఉంటున్నాయి అన్నమాట. అంటే మన విజ్ఞానం, విద్య, అనుభవం ఇవన్నిటితోటి అది సమకూర్చబడింది అయి ఉంటుంది అన్నమాట. అంటే దాంతో మనం సంపాదించుకున్నది. దానివల్ల ఒక ఆఫీస్లోని, వ్యాపారంలోని, వ్యవహారంలోని, అలాగే రొటీన్ లైఫ్లో కూడా మనం ఈ విజ్ఞానాన్ని ఉపయోగిస్తుంటాము. అయితే ఈ స్కిల్ అనేది మనకి సాంకేతిక రంగంలోనే కాదు, అంటే ఈ నేర్పరి నైపుణ్యం ఉంది ఏదైనా, ఇది ఇది కేవలం మనకి సాంకేతిక రంగంలోనే కాదు, బాంధవ్యాల్లో కూడా ఆ, నేను తెలివైన వాడిని, నాకు సామర్థ్యం ఉంది, నేను నాలాగా ఎవరు చేయలేరు, ఆ, నాకు చాలా ఈ విషయాల్లో మంచి అనుభవజ్ఞుడిని నేను, మంచి నేర్పరి నేను అనేటువంటి అహం పెంచుకొని ఉన్నటువంటి స్థితి మనకు కలిగే అవకాశాలు ఎన్నో అన్నమాట. అంచేత మనము ఆ, మన ప్రస్తుత స్థితి ఇదే అయ్యిందని మనం గమనించవచ్చు కూడా. ఆ, అంటే ప్రేమ, అనుకంప, దయ, ఆప్యాయత ఇలాంటి విషయాలకి దూరంగా మనం ఆ, ఉండి అహంతో ప్రవర్తిస్తున్నామా, నేను అని అహంకారంతో ప్రవర్తిస్తున్నామా అనేది
నిజంగా నిత్య జీవితంలో దర్శించవలసిన విషయం. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి అని చూసినప్పుడు మన నిత్య జీవితంలో మనం చూడవలసిందన్నమాట. అయితే ఆ జీవితంలో అహం లేకుండా మనం ప్రవర్తించగలమా అనేదే చాలా చాలా ఒక జటిలమైన ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఘటనలోని, ప్రతి జీవితం సంఘటనలోని, అన్నిటిలోని కూడా నేను, నాది అనేటువంటి అర్థం వ్యక్తం అవుతూ ఉంటుంది. సో అందుకని అక్కడ నేను అనే అహం లేకుండా ప్రవర్తించడం అంటే అది చాలా సరికొత్త విషయం అన్నమాట. అది నిజంగా గంభీరమైన విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ మనము నేను అనే అహంతో ఉంటే తప్పేంటి అనేటువంటి ఒక విషయం కూడా కొంతమంది అడుగుతారు. అంటే సహజంగా నేను అనేటువంటి మాటను, నేను అనేటువంటి ఆలోచనతో కదా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే నేను అనేది తన ప్రాధాన్యతను ఎప్పుడు ప్రదర్శించుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బాంధవ్యాల్లో ఘర్షణ వస్తుంది. నువ్వెంత నేనెంత, సో నా ముందు నువ్వెంత, నీ ముందు నేనెంత, ఇలాంటి కొలతలు, ఇలాంటి అహంకారాలు, ఇటువంటి ఆ, అసూయ ద్వేషాలు, తర్వాత బాంధవ్యాల్లో ఘర్షణలు, ఇవి చెలరేగే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఆ, మనం ప్రాధాన్యత ప్రదర్శించకుండా ఒక స్వీయ కేంద్రము లేకుండా నేననే కేంద్రం ప్రవర్తించగలమా అనేటువంటిదే ఒక క్వశ్చన్. ప్రవర్తించగలము అని వెళ్ళొద్దు, ప్రవర్తించలేము అనే నిర్ణయంతో మనము ఈ విషయంలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మనకు తెలియదు అనే విషయంతోనే ఈ విషయం లోనికి ప్రవేశించాలి. ఎందుకంటే ఇది ఒక సరికొత్త ప్రశ్న కదా. నేను నా అహం లేకుండా, కేంద్రం లేకుండా ప్రవర్తించడం వీలవుతుందా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. సరికొత్తది. అంటే ఇంతకుముందు ఎవరు వేసుకోలేదు, మనం వేసుకోలేదు ఆ ప్రశ్న. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం కనుక అది ఒక జవాబు లేని ప్రశ్న. మనస్సుకి అది వెంటనే జవాబు ఇవ్వలేదు. అయితే ఏదో ఒక జవాబు ఇచ్చేసాం అనుకోండి, అక్కడ అన్వేషణ ఎక్కడుంది? నేను తెలుసుకుని నేను అలాగే ప్రవర్తించగలను అన్నాను అనుకోండి, ఎలా ప్రవర్తించగలను అని అనుకుంటున్నారు? లేదా అంటే నేను ప్రవర్తించడం సాధ్యం కాదు అన్నాను అంటే అప్పుడు మూసేశాను, మరి అన్వేషణ లేదు. కాబట్టి అక్కడ ఎంక్వైరీ అనేది ఇక్కడ ఈ ప్రశ్నతోనే చాలా గాఢంగా మొదలవ్వాలి అంటే ఒక నిర్ణయం రాకూడదు. అక్కడ ఎస్ నో అనేటువంటిది లేదు. తెలుసును తెలియదు అన్నీ వద్దు. కానీ ఇక్కడ ఒక ఎంక్వైరీలో మనకి ఏం చేస్తాము, అది సంభవము అసంభవము అనే విషయం అవసరం లేదు ఇక్కడ. కానీ ఇది మనకు ఒక కొత్త ప్రశ్న కనుక దీనికి జవాబు దొరకాలంటే మనం చర్యలో స్పష్టత గురించి ఆ, పరిశోధించాలన్నమాట. అంటే నిజంగా క్లారిటీ అనేది మనస్సుకి ఉన్నప్పుడే అప్పుడు ఆ, అప్పుడు ఏమవుతుందంటే జవాబు అనేది దొరుకుతుంది దానికి. ఏం చేయడం, ఎలాగా, ఆ జీవితం ఎటువంటిది అనే జవాబు దొరుకుతుందన్నమాట. అంచేత క్లారిటీ అనేది ఎలా వస్తుంది అంటే గత జ్ఞానం ఉండేటప్పుడు, తర్వాత సంఘర్షణ ఉండేటప్పుడు, భయం ఉండేటప్పుడు, అహం ఉండేటప్పుడు, ద్వేషం ఉండేటప్పుడు, తర్వాత కొలత, ఇటువంటివన్నీ ఉండేటప్పుడు నిజంగా ఈ పరిశోధన జరుగుతుందంటారా? ఎందుకంటే ఆ స్పష్టత ఉన్నప్పుడే అక్కడ ఆ, అక్కడ ఉన్నటువంటి నేను అనేది చర్యలలో అహం అనేది ఉండదన్నమాట. స్పష్టత ఉండాలి అక్కడ. స్పష్టత అంటే గత జ్ఞానంతో నేను ఇది, నేను అది, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని, నేను గొప్పవాడిని, నాకు ఈ స్కిల్ ఉంది, లేకపోతే ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, ఇది అలాగే ఆలోచించాలి, అలాగ ఆలోచించకూడదు అనే మాటలు, అనే నిర్ణయాలు, ఆ సంభాషణ ఎక్కడి నుంచి వస్తుంది అసలు యాక్చువల్గా?
మనకి మన మీద ఉండే అభిప్రాయాలు, మనకున్న గత జ్ఞానం, గత అనుభవ సారం, మన జ్ఞానం, గత అనుభవాల నుంచి ఏర్పడిన జ్ఞానం, దానికి సంబంధించిన ఆలోచనలతో వస్తుంది కదా. సో ఈ ఆలోచనల్లో స్పష్టత లేదు కనుకే జీవితాల్లో క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇది ఎవరు సిద్ధాంతరీకరించింది కాదు, క్లియర్గా అర్థమవుతున్న విషయం అన్నమాట. మన నిత్య జీవితాలు చూసుకుంటే ఆ స్పష్టత లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, స్పష్టత ఉండదు. ఎందుకంటే ఆ గతం యొక్క సారముతోనే మనం జీవిస్తున్నాం కనుక అందులో స్పష్టత ఉండదు. స్పష్టత లేనప్పుడు ఏమవుతుంది, మనకు క్లియర్గా తెలుస్తుంది స్పష్టత ఎందుకు లేదని. మనలో అహం ఉన్నప్పుడు, మనలో భయం ఉన్నప్పుడు, మనలోని ద్వేషం ఉన్నప్పుడు, మనలో తీవ్రమైన కోరికలు ఉన్నప్పుడు, మళ్ళీ ఆందోళన ఉన్నప్పుడు, ఘర్షణ ఉన్నప్పుడు, ఆ, అసూయ ద్వేషాలు ఉండేటప్పుడు జీవితంలో స్పష్టత ఎలా వస్తుంది మనం చూస్తే? అది ఎలా వీలవుతుందండి? అది ఇవన్నీ ఉండేటప్పుడు మనం ఆ దృష్టితో ఆ ఘర్షణలో కొట్టుకుపోతున్నప్పుడు స్పష్టంగా చూడగలమా దేన్నైనా? లేదా అభిప్రాయాలతోటి, ఉద్వేగాలతోటి, భావాలతో చూడగలం. ఇది మనకు క్లియర్గా మనం ప్రశ్నించుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక విషయం చూడవచ్చు. మనం ఎలాగ క్లియర్గా చూడగలం అంటే, ఈ అన్నిటి నుంచి మనం స్వేచ్ఛగా ఉండేటప్పుడు, ఒక స్వేచ్ఛ పరమైనటువంటి చైతన్యంలో మనకి స్వేచ్ఛ కలిగినప్పుడు వీటి నుంచి అప్పుడు మనం దాన్ని చూడగలం స్పష్టంగా. అయితే లేనట్లయితే ఆ దర్శనంలో, ఆ చూడటంలో అనేక వికారాలు చోటు చేసుకుంటాయి. రకరకాల వికారాలు, అందులో భయం, క్రోధం, సంఘర్షణ, అన్నీ వస్తాయన్నమాట. అంచేత అందుకే ఒకరు ఏ వికారాలకి లోను కాకుండా చూడ వీలవుతుందా అనేది కూడా మళ్ళీ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే పక్షపాతం మనకి ఉంటుంది. అంటే ఇది ఆ, ఇది దాని మీద ఎక్కువ, ఒక దాని మీద తక్కువ, తర్వాత నమ్మకాలు, వ్యక్తిగత తీర్మానాలు, సిద్ధాంతాలు, మళ్ళీ మన అనుభవాలు, గత జ్ఞానం, వీటితో మిళితం కాని దృష్టి ఎప్పుడైతే మనకు ఏర్పడిందో అప్పుడే మనం స్పష్టంగా ఆ, చూడటానికి వీలవుతుందా అని మనం మళ్ళీ ప్రశ్నించుకొని మళ్ళీ చూడాలన్నమాట. ఇక్కడ మనం చూస్తే కరుణ అనేటువంటిది, ఆ, ప్రేమ అనేటువంటిది నిజంగా అసూయ ద్వేషాలు, భయముతోటి, ఘర్షణతోటి, కోరికలతోటి, గమ్యాలతోటి వెళ్తున్న చైతన్యానికి, ఆ మనస్సుకి ఉండదన్నమాట. అంచేత అది ఇవన్నీ నుంచి ఫ్రీడమ్ అనేది, స్వేచ్ఛ అనేది దొరికినప్పుడు ఏమవుతుందంటే కరుణ లేనిదే స్పష్టత లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రేమ, కరుణ అనేవి ఆవిర్భవిస్తాయి. ఇది మనస్సు ఆల్రెడీ తెలిసింది కాదు. ఎందుకంటే ప్రేమ అనేది అనేక అర్థాలను ఇస్తూ జీవిస్తున్నటువంటి ఒక మాట. కానీ అది ఒక మాట, ఒక ఉద్వేగమో కాదు. ప్రేమ అనేటువంటిది అహం లేనప్పుడు సంభవించేటువంటి ఒక మహత్తరమైన సుగుణం అది. సో అటువంటి విషయాన్ని లేనిదే స్పష్టత అనేది తప్పకుండా కలగదు. ఎందుకంటే ప్రేమతో ఉండే మనస్సే ఘర్షణ లేని మనస్సు ఇది. ఎందుకంటే అక్కడ ఆ, నేను వేరు, ఇతరులు వేరు అనేటువంటి భావన లేదు అక్కడ. అంచేత రెండు లేనప్పుడు అక్కడ ఏకత్వమే ఉంది. ఈ ఏకత్వంలో స్పష్టత తప్పకుండా ఉంటుంది. అంటే అహం లేనటువంటి నైపుణ్యం ఒకటి ఉంది. అహంతో కూడుకున్న నైపుణ్యం ఒకటి ఉంది. అంటే నేనుతో కూడుకొని ఒక మ్, నైపుణ్యాన్ని కలిగి ఉన్నాం మనం. టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే ఆ, బాంధవ్యాల్లో అనండి, లేకపోతే ఇంకా వెరీ లివింగ్ ప్యాటర్న్స్లో అనండి, అన్నిటిలో కూడా అక్కడ నేనుతో కూడుకున్న ఒక నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యం పెరిగే కొద్దీ అహం పెరుగుతూ వస్తుందన్నమాట. కానీ అహం లేని నైపుణ్యం ఒకటి ఉంది. అంటే ఇది ఏంటి అని మనం చూడాలి. అంటే ఇది ఆ, మన
నిత్య జీవితంలో ఈ అసాధారణమైనటువంటి విషయం జరగడానికి వీలుందా, అలా ఉందా, అసలు కరుణ అనేది ఉందా అనేది మనం చూడాలన్నమాట. అయితే ఇది ఒక థియరీగా కాదు మనం చూడవలసింది. ఎందుకంటే ఒక థియరీ ఆదర్శం అనేది చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఒక థియరీని మనం పట్టుకొని అర్థం చేసుకొని అవునని ఒప్పుకోవచ్చు. లేదా అంటే మనము ఒక ఆదర్శాన్ని తీసుకొని నేను అలాగ అవ్వాలి అని అనిపించవచ్చు. కానీ అలా అవ్వాలని అనేటువంటి ఒక కోరిక అనిపించటం కానీ, లేదా అంటే ఒక థియరీని అర్థం చేసుకోవడం వల్ల వచ్చిన స్పష్టత కానీ దీనికి పనికిరాదనమాట. ఎందుకంటే అక్కడ అది ఒక ఆలోచన మళ్ళీ. కాబట్టి అక్కడ కరుణకు స్థానం లేదు. అంచేత అది కరుణ అనేది ఒక ప్రాక్టీస్ కాదు. అది ఒక ఆ, మనకి ఉన్న ఉనికిలో అది ప్రస్ఫుటం కావాలి. అది అంచేత ఇక్కడ చేసేవాడు లేకుండా చేసే చర్యలో బహుశా ఆ నైపుణ్యం ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే చాలా రేషనల్గా, చాలా లాజికల్గా, తర్క తార్కికంగా, మళ్ళీ చాలా విపులంగా మనము చర్చించవచ్చు. ఏ విషయాన్ని దేనైనా ఆలోచించవచ్చు. అయితే అందులో నిజంగా స్పష్టత ఉంటుందా? మే అనలైజ్ సో మచ్ ఆర్ లాజికల్ రేషనల్గా చాలా థింక్ చేయొచ్చు. కానీ ఆ థింకింగ్ స్పష్టతని తెస్తుందా? ఎందుకంటే థింకింగ్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్ కదా, బికాస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది పాస్ట్. అందుకని అది పరిమితవంతమైనదే అవుతుంది. ఎందుకంటే అన్ ఆ, అందులో గత జ్ఞానం నుంచే అది ఉంది కనుక, గత జ్ఞానం అనేది అనుభవాలతో ఉంది కనుక, అనుభవాలు అనేవి పరిమితమైనవి. అందు నుంచి వచ్చిన గత జ్ఞానం పరిమితమైనది. దాని నుంచి పుట్టిన చర్య నేర్పరితనం ఏదైతే ఉంది అలా పరిమితం కాక తప్పదని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఎంతమంది శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, మతాలకు చెందినటువంటి వాళ్ళు మళ్ళీ అనేక మంది ఉన్నారు. అయితే కొన్ని విషయాన్ని వాళ్ళు స్పష్టంగా ఆలోచించే అవకాశం ఉంది, ఆలోచిస్తున్నారు. కానీ వారికి ఆ, వారి జీవితాల్లో ప్రధానమైన అంశాలని ఎలా చూడటం, తమ సమస్యలకి పరిష్కారం అనేది దీనికి ఏంటి అని నిజంగా చూడగలుగుతాం. అందుకనే వాళ్ళకి కూడా చూడలేకపోవడం వల్ల వాళ్ళకి కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో విషయాలు వాళ్ళు మాట్లాడచ్చు. ఎన్నో విషయాల్లో వాళ్ళు తెలివైన వారిగా ప్రపంచానికి తెలిసే విధంగా ఉండవచ్చు. ఆ, దాంట్లో ప్రపంచం నుంచి ఎన్నో రకాల పురస్కారాలు పొంది ఉండొచ్చు. అయితే ప్రపంచం ఇచ్చిన పురస్కారాల వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. లేదా అంటే వాళ్ళ యొక్క అభిప్రాయంలో వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటే అది కాదు. ఇతరులు వాళ్ళ గురించి ఇలా అనుకోవడం వల్ల కూడా అది కాదు. ఎందుకంటే వాళ్ళు నిత్య జీవితంలో ఈ సైంటిస్టులనండి, ఆధ్యాత్మికవేత్తలనండి, మత విషయాలు చెందినటువంటి వాళ్ళని అవనివ్వండి, అందరూ కూడా ఏంటి అంటే వాళ్ళ సమస్యలలో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు. ఎన్నో చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు. అసలు సమస్య అనేది సమస్యలన్నిటికీ మూలమైనటువంటి ఆ మనస్సు యొక్క ఆ మారుమూల కోణాలని, రహస్యపు కోణాలని, చీకటి కోణాలని వారు ఇంకా అధ్యయనం చేయలేదు. అంచేత మనస్సు గురించి, తన గురించి అంటే బ్రెయిన్లో ఉండేటువంటి నిక్షిప్తమైన ఆ గత జ్ఞానం గురించి, మనసు పనిచేసే విధానం గురించి, ఆలోచించే విధానం గురించి వారికి పరిపూర్ణ అవగాహన లేదు. చర్య గురించి కూడా వాళ్ళకి అవగాహన లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఈ అవగాహన రాహిత్యం వల్ల వాళ్ళ జీవితంలో ఏ సమస్య పరిష్కారం కాదు. అందువల్ల నాట్ ది క్లెవర్ మైండ్ విచ్ కెన్ విచ్ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. అయితే క్లెవర్ మైండ్ ఎప్పుడు సాల్వ్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్స్ని అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే అది మనం చూస్తున్నాం నిత్య జీవితంలో.
అంచేత ఇక్కడ ఉండవలసింది ఒక అండర్స్టాండింగ్ అనమాట. ఇక్కడ హింస ద్వేషాల గురించి ఆ, చాలా మనం విశ్లేషణాత్మకంగా వివరించవచ్చు. హింస అంటే ఇది, ద్వేషం అంటే ఇది, పాపం అంటే ఇది, భయం అంటే ఇది. సో అనేక గ్రంథాల గురించి చదవచ్చు అందులో. అయితే దాని గురించి గొప్ప నాలెడ్జ్ ఉండొచ్చు మనకి. దాని గురించి చాలా వివరణలు మనం ఇచ్చి ఇతరులకి చెప్పవచ్చు. అయినప్పటికీ అహింస ద్వేషాలు ఇంత నాలెడ్జ్తో తెలిసినప్పటికీ, ఇది 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 అని తెలిసినప్పటికీ మనకి ఆ, ఆ, మనకి పూర్తిగా సారీ, సమ్ ఇంటరప్షన్ వచ్చిందండి. ఫుల్ వ్యూ రావటం లేదు. బట్ మీరు వినగలుగుతున్నారా నేను చెప్పింది? ఇందులో సార్ ఆడియో ఇస్ క్లియర్. ఉందండి, మాకు వినిపిస్తోంది. సార్ వినిపిస్తోంది మాకు. ఇప్పుడు వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఎంత గొప్పగా ఆ విషయాల్ని జీవితంలో మనం అధ్యయనం చేసినా, చాలా స్పష్టంగా దాని గురించి విశ్లేషణాత్మకంగా ఆలోచించినప్పటికీ కూడా అహింస ద్వేషాలు క్లియర్ అవ్వలేదు. అంటే అక్కడి నుంచి బయటపడలేదన్నమాట. అంటే ఈ జ్ఞానము, దాని గురించి తెలిసిన జ్ఞానం, అంటే కోపం గురించో భయం గురించో పూర్తిగా మనకి అవగాహన అయింది అనుకుంటున్న ఆ జ్ఞానము మనం దాని నుంచి బయట పెట్టలేకపోయింది. అంచేత గతం యొక్క పరిమితి దాంట్లో ఉందన్నమాట. ఆ జ్ఞానం వల్ల విడుదల కాలేదు. ఎందుకంటే అసలు ఆలోచనే పరిమితవంతమైంది కదా, అది గతానికి చెందింది. కాబట్టి ఆలోచనతో అర్థం చేసుకున్నది ఆలోచన నుంచి విడుదల కలిగించలేదు అనేది మనం చూడగలం ఇక్కడ. అందువల్ల ఆలోచన యొక్క పరిమితత్వాన్ని గమనించి దానికి ఇవ్వవలసిన స్థానం మనం ఇవ్వాలి కదా. అలా అయితే అప్పుడు స్పష్టత అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆలోచన ఏ స్థానం ఇవ్వాలి? టెక్నాలజీలో ఒక స్థానం ఉంది దానికి. తర్వాత ఇంకా కొన్ని జ్ఞాపకాలు అవసరం. ఆ జ్ఞాపకాల ప్రకారంగా మనం నిత్య దైనందిక జీవితంలో కొన్ని దైనందిక చర్యలు జరపడానికి అక్కడ ఆలోచన అవసరం. కానీ ఆలోచన ప్రతి దాంట్లోని గతం యొక్క జ్ఞానంతో జోక్యం చేసుకొని కంపేర్ చేస్తూ, బాధపడుతూ, భవిష్యత్తు ఆలోచిస్తూ, ఇది అది అని కన్ఫ్యూజన్ అవుతూ, కన్ఫ్యూజ్ చేస్తూ, ఇలాగా ఒక పరిధి దాటి మానసిక రంగంలో ఒక రకమైన కల్లోలం అనేది రేపుతుందన్నమాట. అక్కడికి దాని స్థానం అక్కడ లేదు. కానీ మనము ఏంటంటే ప్రతిదీ ఒక ప్రయత్నంతో సాధిస్తున్నాం అనేటువంటిది ఆలోచనకి ఉండేటువంటి ఒక నిబద్ధత అన్నమాట. అంచేత ఇక్కడ మనస్సుని కూడా ఒక ప్రయత్నంతో అదుపులో పెట్టుకొని, ఒక ప్రయత్నంతో దాన్ని దాటి వెళ్ళగలము, మన సంక్షోభం నుంచి, బంధువుల నుంచి, అన్నిటి నుంచి బయటపడగలమని మనసు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇది సాధ్యం కాలేదు అనేది మనం దాన్ని చూడొచ్చు. అందువల్ల ఈ కరుణని గూర్చి అనుకున్నాం కదా మనం. ఆ ప్రేమని, కరుణని, అనుకంపని ఇవి తెలియాలంటే తనలోని ఆందోళనలు, అకృత్యాలు, తర్వాత స్వార్థపూరిత చర్యలు, అంటే ఏదో క్షేమాన్ని ఆశిస్తూ జీవించడం అనేది, మానసికంగా స్థూలంగా కూడా ఈ ఆలోచన కొనసాగుతూ ఉంది. అది కూడా హింస, లోభత్వం, ఇదన్నిటిని మొత్తం ది హోల్ సైకలాజికల్ మూవ్మెంట్, అంటే థాట్ మూవ్మెంట్ అంతటినీ కూడా ఈ ఈ కదలిక అంతటి మీద అవగాహన ఉండాలి. అంతేగాని దానికి సంబంధించిన గ్రంథాలు చదవటం వల్ల కానీ, విశ్లేషణ చేయటం వల్ల కానీ రాదు అది. కానీ అది
పరిశీలన వల్ల వస్తుందన్నమాట. అందువల్ల చైతన్యంలో మనం ఇంకా చూస్తే మంచి చెడు అనే విభజన మనకు కనిపిస్తుంది. అంటే ఆ, అక్కడ మైండ్ దాన్ని చూస్తుంది అలాగా. చెడు చెడు వృద్ధి అవుతుంది, మనది మంచి నిలిచిపోయిందని చూస్తుంది. కనుక మంచి వికసించడం లేదు అని చూస్తుంది. తన మంచి అనుకున్న ప్యాటర్న్లో జీవిస్తున్నామని మనిషి ఏం చేస్తున్నాడు? అందుకే ఆ, అలా జీవిస్తున్నామనే జీవిస్తున్నాము అంటూ అక్కడ ఏం చేస్తున్నాడు? చెడుతో ఫైట్ చేస్తున్నాడు. అలా ఫైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చెడు వృద్ధి అవుతుంది, మంచి పెరగదు సరికదా, చెడు వృద్ధి అవుతుంది. కాబట్టి ఈ ప్రపంచం అంతా ఈ విభజనలోనే ఉంది కదా, అది మనం చూడాలి. తర్వాత ఇక్కడ అన్నిటిలో ప్రయత్నరహితంగా చూడు అని ఎందుకు ఎందుకు అని అలాగే అంటం అనేది జరుగుతుందంటే, ప్రయత్నరహితంగా చూడడంలో అవసరం ఏంటి అంటే, ప్రయత్నం ఉన్న చోట ఏముంది? ప్రయత్నం ఉన్న చోట అహం ఉంది. అంచేత దానికి ప్రాముఖ్యత ఉంది. నేను ఫలానాది సాధించాలి గోల్, దానికోసం ఈ ప్రయత్నం. నేను అది కనుక్కోవాలి, నేను ఇది కనుక్కోవాలి, అది కనుక్కోవాలి అని పెట్టుకొని దానికోసం చేసే ప్రయత్నం ఇది సాధన. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రయత్నం ఉన్న చోట నేను పొందాలి, నేను సాధించాలి, నేను ఆ విధంగా చేయాలని ఒక ప్రయత్నం ఉందన్నమాట. అది ఎక్కడికి దారి తీస్తుంది? అది ఎక్కడికి ఎన్ని ఘర్షణకి దారి తీస్తుంది? అది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అనేటువంటిది మళ్ళీ దర్శించవలసిన ఒక అవసరం ఉందన్నమాట. అలాగే ఎంపిక లేకుండా ఇక్కడ మనం ఒక విషయానికి రాగలుగుతాం. ఇంతవరకు ఏం చేస్తున్నామంటే, ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఐ మస్ట్ డూ ఇట్, ఐ మస్ట్ నాట్ డూ ఇట్, ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్. సో అందుకని నేను ఇలాగే చేయాలి, ఇలా చేయకూడదు అంటూ ఏం చేస్తున్నాము? ఘర్షణ తెచ్చుకొని ఒక ఎనర్జీ పోతుంది దానివల్ల. కానీ ఏ ఎంపిక లేకుండా చూడటం అంటే దాన్ని మంచి చెడ్డ, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఒక భావముతో మనం దాన్ని చూడకుండా ఆ ఉన్నది ఏంటో అని దాన్ని అలాగే చూడగలము. ద సింపుల్ సీయింగ్, ద సింపుల్ అవేర్నెస్, వెన్ దేర్ ఇస్ నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ది ఐ, నేను యొక్క జోక్యం లేకుండా. సో ఆ జోక్యం ఉన్న చోట ఎంపిక ఉందన్నమాట. అక్కడ అది డిస్టార్టింగ్ ఫ్యాక్టర్. సో అందుకని అక్కడ ఎప్పుడైతే అది ఉందో ఏమవుతుంది? డిస్టార్షన్ వస్తుంది. అంత స్వేచ్ఛగా దర్శించినప్పుడు అప్పుడు మాత్రమే ఆ స్వేచ్ఛలోనే మనస్సు అనేది, మంచి అనేది వికసిస్తుంది. అదే కరుణ అనేటువంటి దాన్ని చూడగలుగుతుంది, కరుణలో జీవించగలుగుతుంది. అంచేత ఎప్పుడైతే చెడు అంటే ద నెగిటివ్ థింగ్స్ ఆర్ ది వాట్ ఎవర్ కమింగ్ ఇన్ అవర్ లైఫ్, అది అర్థమవుతుందో మనకి, అక్కడ వర్చ్యూ అనేది సహజంగా వికసిస్తుంది మనకి. వర్చ్యూ కోసం ఒకరు తాపత్రయపడక్కర్లేదు, ప్రయత్నించక్కర్లేదు. అంటే నేను వినయంగా ఉండాలి అనేది వర్చ్యూ అనుకోండి. నేను వినయంగా ఉండాలి అని మనము అనుకోవడం వల్ల అది వికసిస్తుందా? లేకపోతే గర్వం అనేది, నేను చూసి గర్వం వల్ల ఏమవుతుంది నాలో, ఇతరులకి ఏం జరుగుతుంది, ఆ గర్వపూరితమైనటువంటి ప్రవర్తన నాలో ఎటువంటి ఘర్షణ తెస్తుంది, బాధను కలిగిస్తుందని చూస్తే ఆటోమేటిక్గా సహజంగా అక్కడ వినయం అనేది వికసిస్తుంది కదా. ఇది మనం దర్శించాలి. సో నైపుణ్యం ద్వారా మనం అహాన్ని ఏం చేస్తున్నామంటే బలంగా తయారు చేసుకుంటున్నాం. ఏ నైపుణ్యం? నేను తెలివైన వాడినని, ఇంకా తెలివితేటలు వృద్ధి చేసుకోవాలని, ఈ రంగంలో ఇంకా తెలివైన వాడినని, దాని గురించి ఇంకా పుస్తకాలు చదవాలని, దాని గురించి ఇంకా నేర్చుకోవాలని, ఇలా నేర్చుకుంటూ మనము అందరికన్నా తెలివైన వాళ్ళని నిరూపించుకోవడానికి వాళ్ళతో కొలతలు ఇలాంటివన్నీ వస్తాయి అక్కడ. సో దీనివల్ల ఏమవుతుంది? వైషమ్యం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది.
తర్వాత ఆ, ఇప్పుడు అహం యొక్క సారం అనేది ఏంటి ఇక్కడ అని మనం చూస్తే హింసాత్మక ధోరణి, లోభత్వం, అసూయ, ద్వేషాలు ఇవన్నీ నిండుగా ఉంటాయి దాంట్లో. అంచేత ఇన్నిటితో కూడుకొని ఉండదు. సో ఈ నేననే కేంద్రము, ఈ ఈగోయిస్టిక్ సెంటర్ అనేది ఉన్నంత వరకు ప్రతి ఆ, చర్య ఒక లిమిటెడ్నెస్ అందులో ఉంటుంది, ఒక కొరత ఉంటుంది అనమాట అందులో. ఆ కొరతతోనే మనం ప్రవర్తిస్తాం. అంచేత కేంద్రం నుంచి మనం ఏ చర్య చేసినా ఈ నేను కేంద్రం నుంచి దానికి ఒక గమ్యాన్ని ఇస్తాం అన్నమాట. సో ఆ ప్రయాణంలో ఒక రకమైన వికారత చోటు చేసుకుంటుంది. సో అందుకని ఒక రకమైన డిస్టార్షన్ ఉంటుంది. సో ఈ విధంగా మనం గొప్ప నైపుణ్యాన్ని సమకూర్చుకోవచ్చు, కానీ అది ఎల్లప్పుడూ ఆ నైపుణ్యం నిలకడ లేనిది అవుతుందన్నమాట. ఎందుకంటే సామరస్యం లేనిది అవుతుంది. సామరస్యం లేని నైపుణ్యం ద్వంద్వాలతో కూడుకొని ఉంటుంది, అది ఘర్షణకి దారితీస్తుంది, ఈగోసెంట్రిక్ యాక్టివిటీని బాగా డెవలప్ చేస్తుంది. అందువల్ల ఆ, ఇక్కడ ఒక కోరికతో ఒక దాని కోసం ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరికలో కారణం ఉంటుంది. అది మనకి ఆ, చూడవలసిన దాన్ని నేరుగా స్పష్టంగా చూడనివ్వదు. అందులో డిస్టార్షన్ వస్తుంది అనమాట, వక్రీకరణ జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏది ఉందో దాన్ని ఈ అన్ని గుణాలతో ఉన్నటువంటి చైతన్యంతో, మనస్సుతో మనం చూసినప్పుడు దాన్ని ఎలాగా స్వచ్ఛంగా చూడగలం? అంచేత మన చైతన్యం ద్వంద్వాలతోటే ఉంది, రెండు ఉంటాయి, మంచి చెడు అని. అంచేత మనం మంచితో కానీ లేదా అంటే చెడుగా కానీ చూస్తూ ఉండడం వల్ల, మంచితో కానీ చెడుగా కానీ చూస్తూ ఉండటం, అందుకే అక్కడ సంఘర్షణ ఉంటుంది అన్నమాట. ఈ ఘర్షణను లేకుండా చేయాలంటే అది ఎంపిక అనేటువంటిది లేకుండా చూసే చూపు వల్ల సాధ్యం అవుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే చాయిస్ అనేది ఉందో ఆ చాయిస్లో డిస్టార్షన్ ఉంది, కాబట్టి ఫ్రీగా మనం దాన్ని ఫ్రీడంతో చూడలేము. ఆ చాయిస్ అనేది ఎప్పుడు గత జ్ఞానంతో కూడుకుని ఉంది, కాబట్టి మనం ఆ, ఎంపిక లేని చూపుతోటే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం మంచి చెడులు అనేటువంటి రెండు ద్వంద్వాలని, సంఘర్షణని తొలగించుకోగలడానికి వీలవుతుంది. ఈ ద్వంద్వాలు ఎప్పుడైతే లేదో సంఘర్షణ లేదు కదా. సో ఆ ద్వంద్వాలు లేని చర్యే నిజమైన స్కిల్ ఇన్ యాక్షన్ అన్నమాట. అంటే ఇక్కడ ఇక్కడ యొక్క సారాంశం ఏంటి అంటే, ఎప్పుడైతే ద్వంద్వాలు ఉన్నాయో అక్కడ ఘర్షణ ఉంది, ఎక్కడైతే ఘర్షణ ఉందో అక్కడ స్పష్టత లేదు, ఎప్పుడైతే స్పష్టత లేదో ఆ చర్యలో తప్పకుండా పొరపచ్చాలు వస్తాయి. ఆ చర్య వల్ల తనలోని ఇతరులలోని బాంధవ్యాల్లోని కూడా ఎంతో వైషమ్యాలు చిమ్మడం జరుగుతుంది. అందులో ఘర్షణలు పెరుగుతాయి, అందులో అవగాహన లేమితనం ఉంటుంది, అందులో అసూయ ద్వేషాలు పెరుగుతాయి, అందువల్ల కీచులాటలు, దెబ్బలాటలు ఇటువంటివన్నీ సహజంగా అవుతాయి. సో ఇది మానవ చైతన్యంలో నిరంతరం జరుగుతున్న పూరన్నమాట. సో కాబట్టి ఇక్కడ ద డ్యుయాలిటీ అంటే ఆ రెండు అనేవి, ఇది మంచి ఇది చెడు అనేటువంటి ద్వంద్వము, ఇది పొందాలి ఇది పొందకూడదు అనేటువంటి ద్వంద్వము, తర్వాత ఇది ఇదే ఐ మస్ట్ డూ ఇట్, నేను దాన్ని చెయ్యాలి, ఐ మస్ట్ నాట్ డూ ఇట్ అనే ద్వంద్వము. తర్వాత ఇలాగ రకరకాల ద్వంద్వాలు, ఇష్టము అయిష్టము, ఇలాంటి ద్వంద్వాలు ఎన్నో చైతన్యం నిండా ద్వంద్వమే నిండిపోయిందనమాట. సుఖము దుఃఖము ఇలాగా ఆ ద్వంద్వాలు అన్నీ కూడా ఏర్పడినవన్నీ గత జ్ఞానం అనుభవాల వల్లే గత జ్ఞానంలో ఏర్పడ్డాయి. సో దీన్ని ఆ గత జ్ఞానం ఎలా తొలగించుకోగలదు? అందుకని ఇది ఉండకూడదు అది ఉండకూడదని క్రమశిక్షణ పెట్టుకున్నాం. క్రమశిక్షణలో మనకేమవుతుందంటే క్రూరత్వం ఉంటుంది, హింస ఉంటుంది, మన శరీరాన్ని మనం హింసించుకుంటాం, మన మీద మన నియంత్రణ సాధించడానికి మళ్ళీ దాంట్లో ఘర్షణ పడుతుంటాం. కాబట్టి అది ఎప్పటికీ సాధ్యం కాదనమాట. అందువల్ల ఇక్కడ మనలో ఏది ఉందో అది చూడాలి. చూడడానికి ఎలా చూడాలి?
ఏ రకంగా గత జ్ఞానం ఇంటర్ఫియర్ కాకుండా ఉన్నది ఉన్నట్టు అంటే ఎంపిక లేకుండా చూడగలగాలి. అలాంటి ఒక నిశ్శబ్ద దర్శనం అనేది మొదట్లోనే ఉండాలి. చివరిలో వచ్చే నిశ్శబ్దం కాదు అది. ఈ నిశ్శబ్దం మొదట్లోనే ప్రారంభమైనప్పుడు, ఆ నిశ్శబ్ద దర్శనం జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఒక ఫ్రీడమ్ ఉంటుంది. తెలిసిన దాని నుంచి ఫ్రీడమ్ ఉంటుంది. ఆ తెలిసినవే ద్వంద్వాలు, ఆ తెలిసినవే ఇష్టాలు, తెలిసినవే భయాలు, ద్వేషాలు అన్నీ వీటి వల్ల కలిగింది. కాబట్టి అప్పుడు ఆ ఫ్రీడమ్ నుంచి చూసినప్పుడు స్పష్టంగా స్పష్టంగా మనసు ఆలోచించగలడు, స్పష్టంగా చూడగలడు, స్పష్టంగా చర్య చేయగలడు. ఈ స్పష్టత ఎక్కడి నుంచి వస్తుంది? ఆ క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ క్లారిటీ ఎప్పుడైతే ద్వంద్వాలు లేవో, ఎప్పుడైతే మైండ్ పూర్తిగా తన గత జ్ఞానం నుంచి పూర్తిగా విడివడి ఉండగలుగుతుందో చూడడం వల్ల, అవగాహన వల్ల, అప్పుడు ఆ చర్యలో ఒక నేర్పరితనం వస్తుందన్నమాట. ఆ నేర్పరితనంతో అది పని చేయగలుగుతుంది. ఓకే. సో కాబట్టి ఇది ఈరోజు టాపిక్ యొక్క ఒక సారాంశం. సో దీని గురించి మనం సంభాషించవచ్చు. సరేనా? నమస్తే, ధన్యవాదాలు. మాట్లాడతాండి. ప్లీజ్ మాట్లాడండి. ఏం లేదు, మందులు తీసుకోవాలి, అందుకనే ముందు మాట్లాడుతూ ఉంటా. నన్ను క్షమించండి. అసలు ఒరిజినల్ గా నేను శాంతి ఉంది, తృప్తి ఉంది, శాంతి ఉంది, తృప్తి ఉంది, ప్రేమ ఉంది నాలో. కానీ గత జ్ఞానం అంటే ఏంటి? నేను తయారు చేశాను. ఎలా? ట్రెడిషన్ ద్వారా, లేకపోతే పుస్తకాలు చదవడం ద్వారా, పురాణాల ద్వారా, గురువుల ద్వారా కొన్ని తయారు చేసుకున్నా. నేను మారిపోయింది ఇక్కడ. అంటే నేను బలవంతం చేశాను, నేను ఇలా ఉండు అన్న. అలా ఉండటం వల్ల నా శాంతి పోయింది, ప్రేమ పని చేయటం లేదు, సంతృప్తి రావటం లేదు. ఇవన్నీ నేను స్పాయిల్ చేసేసా. అంటే ఉన్నాయి కానీ అవి బయటికి రాకుండా చూస్తుంది. అందువల్ల ద్వంద్వాలు అంటే ఇష్టాలు, రాగద్వేషాలు ఇలా ఏర్పడుతున్నాయి. ఏర్పడటం వల్ల డివిజన్ ఏర్పడుతుంది. ఈ డివిజన్ వల్ల నాకు మానసిక సంక్షోభంలో ఉంటుంది. ఎన్నున్న నైపుణ్యం నశిస్తుందండి. చేసే పని నేను స్వార్థ చింతనతో చేస్తున్నాక ఆ నేను పోవాలంటే నన్ను నేను అర్థం చేసుకోవాలి. నేనే తయారు చేస్తున్నాను ఇవి. అంటే శాంతిగా, హాయిగా, ప్రశాంతంగా, కారణం లేని ప్రేమతో బతకాలి అంటే నన్ను నేను అర్థం చేసుకోవడం ఒకటే మార్గం అని తెలుసుకున్నప్పుడు, అలా దృఢమైన నిశ్చయం ఉన్నప్పుడే కుదురుతుందన్న. నమస్కారం అండి. ఏమైనా తేడా ఉంటే చెప్పండి సార్. నమస్తే అండి, ధన్యవాదాలు. సార్ కామెంట్ యాడ్ చేయొచ్చా? నమస్తే, చెప్పండి సార్. అందరికీ నమస్కారం సార్. సార్, కృష్ణమూర్తి గారు ఈ యాక్షన్ అనే టాపిక్, అతను ఉన్న 60-70 సంవత్సరాలు టీచింగ్ టైంలో ఈ యాక్షన్ అనే మాట ఎన్నిసార్లు వాడారంటే ప్రాబ్లీ 1,00,000 సార్లు వాడి ఉండొచ్చు. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ అలాంటిది యాక్షన్. కాకపోతే ఏంటంటే మనం ఒక ఆటో పైలట్ మోడ్లో మనం పుట్టిన దగ్గర నుంచి పోయిన వరకు అందరూ బతుకుతున్నాం. బిలియన్స్ ఆఫ్ పీపుల్ కేమ్ అండ్ గాన్, లాట్ ఆఫ్ పీపుల్ గాన్. అందుకని ఏంటంటే మీకు కొన్ని టాక్స్లో, కొన్ని కంప్లీట్ టాక్స్ ఏంటంటే యాక్షన్ మీదే ఉంటాయి. వాట్ ఈజ్ రైట్ యాక్షన్, వాట్ ఈజ్ నాట్ రైట్ యాక్షన్, హౌ టు అండర్స్టాండ్ యాక్షన్, హౌ షుడ్ ఐ టేక్ యాక్షన్. ఎందుకంటే ఈ టాపిక్ని ఎంత స్లైస్ అండ్ డైస్ చేశారంటే అన్బిలీవబుల్ క్లారిటీ, డెప్త్ ఉంటుంది టాక్స్లో. మీరు సమరైజ్గా టుడే హాఫ్ అన్ అవర్లో 40 minutesలో మీరు కీ పాయింట్స్ అని చెప్పారు. మనం ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. నేను రాసుకున్న నోట్స్ ఏంటంటే ఈ టాపిక్ గురించి మీరు మంచి వర్డ్ వాడారు, నైపుణ్యత. నైపుణ్యత ఎందులో? రైట్ యాక్షన్లోనా, రాంగ్ యాక్షన్లోనా?
చెడ్డ పనులు కూడా కొంతమంది బాగా చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే మీరు, నేను, అందరూ. ఎందుకంటే దట్ వీఆర్ ఐడెంటిఫై విత్ అవర్ సెల్ఫ్ అంటే మళ్ళీ నేను. మీరు లాస్ట్లోని ఒక మాట చెప్పారు, నేను నేను అని పదే పదే ఎందుకు వస్తుందంటే, ఆ నేను అనేది ఏంటంటే ఉండాలి, ఉంది. దీస్ ఆర్ ద అనదర్ కీవర్డ్స్. యాక్షన్ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటంటే షుడ్ బి అండ్ వాట్ ఈజ్. వాట్ ఈజ్లో ఏంటంటే మనకి ఉన్నది కళ్ళ ముందు ఈ క్షణంలో మీకు అనిపిస్తుందే వాట్ ఈజ్, దట్ ఈస్ ఫ్యాక్ట్. మనం చేసే తప్పులని ఏంటంటే వాట్ ఈజ్లో ఉంటాయి. అన్ని పనులు చేస్తూ ఉంటాం, పిచ్చి పనులు, వాట్ ఈజ్. కానీ మనం ఏంటి మళ్ళీ వాట్ షుడ్ బి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇవన్నీ అనమాట. సో ఆ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఉన్న అబ్జర్వేషన్తో వచ్చి ఒక ఇంటెలిజెంట్ టైమే యాక్షన్. సో మన స్కిల్ఫుల్ యాక్షన్ ఏంటంటే కృష్ణాజీ చెప్పింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కృష్ణాజీ చెప్పింది ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ యాక్షన్ ఈజ్. మనం దాన్ని ఏం చేద్దాం, ఏం చేయకూడదో తర్వాత చూద్దాం. ముందు అసలు ఫస్ట్ యాక్షన్ అంటే ఏంటి. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ యాక్షన్. ఎయిదర్ అవర్ లైఫ్ ఆర్ టెక్నాలజికల్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్. ఈ మెన్షన్ కపుల్ ఆఫ్ థింగ్స్: getting up, walking, looking at the skies, talking to people, going to office, doing your violent works. Everything in human relationship is action. He is very clear. And that's what is happening in all our lives. దాన్ని కొంచెం హై లెవెల్లో మనం డివైడ్ చేస్తే ఏంటంటే మనకున్న లైఫ్ లివింగ్లో మన రిలేషన్స్ అన్ని 3 టైప్స్లో ఉంటాయి. ఏంటి? వ్యక్తులు, వస్తువులు, ఆలోచనలు. ఈ 3 కాకుండా మనం చేసి ఏ పని అయినా కానీ, యాక్షన్ అయినా కానీ గ్యారంటీగా 99.9% ఆ 3లోనే పడుతుంది. మనుషులతో ఉన్న రిలేషను, మనం ఫాలో అయ్యి ప్రిన్సిపల్స్, వస్తువుల మీద మనకున్న అటాచ్మెంట్. సో ఇక్కడ ఏం చెప్పారంటే కృష్ణాజీ, మైండ్ఫుల్ అప్రోచ్ టు లివింగ్, వర్కింగ్ అండ్ రిలేటింగ్ అవర్ సెల్ఫ్స్ టు పీపుల్, థింగ్స్ అండ్ ఐడియాస్. సో దాంతో మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాం, పైన చెప్పిన పీపుల్, థింగ్స్, ఐడియాస్తో హౌ వీఆర్ రిలేటింగ్ అవర్ సెల్ఫ్, దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్. ఎందుకంటే యాక్షన్ అనేది ఎక్కడ వస్తుంది? మనం లివింగ్ కండిషన్ నుంచే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మంచి మాట చెప్పారు, యాక్షన్ కన్ఫర్మ్స్ టు ఎ ప్యాటర్న్లో ఏంటంటే మీరు ఆల్రెడీ చెప్పారు, బిలీఫ్స్, ప్రిన్సిపల్స్, ట్రెడిషను, కల్చరు అండ్ ఎన్వైర్న్మెంట్. మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే పాస్ట్కి సంబంధించిన ఒక దాంట్లోంచి వచ్చే కరెంట్ యాక్షన్ అవుతుంది. ఏదో మీరు ఒక నమ్మకం ఉంది, పూర్వకాలం చాలా బ్యాడ్ నమ్మకాలు ఉన్నాయి, ఈ బలులు ఇవ్వాలని, అవని ఇవని రకరకాలు. అలాంటివన్నీ ఏంటంటే మనం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మన మైండ్లో ఉండిపోయి యాగాలు చేయాలి, లేకపోతే వర్షాలు పడతాయని ఏదో సైంటిఫిక్ రీజన్స్ చెప్పారు, కరెక్టే. సో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా లేదు. లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ, రైట్ హియర్. Do you want to live based on the belief of 1000 years or careful observation, see what is happening right now, we want to act? That is the topic here. అందువల్ల ఏంటంటే ఆయన క్వశ్చన్లో ఒక అతను అడిగారు, మరి ఇలాంటి యాక్షన్ ఎలా చేయాలంటే, సిన్సియర్ యాక్షన్, రైట్ యాక్షన్ కావాలంటే నువ్వేంటంటే కేర్ తీసుకో. ఏదైతే నువ్వు చూస్తున్నావో దాని పక్క నీకు కేర్ ఉండాలి. ఆయన చెప్పింది ఏంటంటే ఒక బిడ్డ పట్ల తల్లికున్న కేర్ని అబ్జర్వ్ చేయి. 24 గంటలు ఈ బిడ్డకి ఏం కావాలి, ఎప్పుడు ఆకలేస్తుంది, ఎప్పుడు పాలు పట్టాలి, ఎప్పుడు ఏంటంటే 24/7 ఆ మెకానిజం అలా రన్ అవుతూ ఉంటుంది తల్లి. సో ఇంకొక ఎగ్జాంపుల్లో ఏంటంటే మీరు చాలామంది యానిమల్స్, డాగ్స్ని లవ్ చేస్తారు. నాకు తెలిసిన కొందరు ఆ కుక్క, మెయిన్లీ డాగ్స్ ఏంటంటే కొంతమంది టూ మచ్ కేర్ చూపిస్తుంటారు. దానికి ఎప్పుడు ఏమైంది, టైంకి తిందా లేదా, genuine care. What Krishnaji is saying is you should have genuine care to understand the problem or understand the situation to take right action. Genuine care లేనప్పుడు మనం ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోయి ఏదో చేసుకుంటూ పోతే అది కాదు. జెన్యూన్ కేర్ ఎలా వస్తుందంటే అటెన్షన్ పే చేయడం ద్వారా అని కూడా అతను క్లారిఫై చేశారు. సో మీరు ఆల్రెడీ లాస్ట్లో కవర్ చేశారు, కేర్ ఉండాలి, అది మనకు ఆ ఫీలింగ్ ఉండాలి, మనది అని ఫీలింగ్ ఉండాలి. మనది అంటే నాది అని ఫీలింగ్ కాదు, అంటే దిస్ ప్రాబ్లం, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం, సో ఐ విల్ డూ సంథింగ్.
సో దట్ ఈస్ సార్, అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆ కేరు అటెన్షన్ ఉన్నప్పుడు ఏంటంటే రైట్ యాక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్ యాక్షన్ తీసుకోవాలంటే మనకు రైట్ థింకింగ్ ఉండాలి. మన రైట్ థింకింగ్ ఎప్పుడు మనకు రాదు యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ హ్యావ్ సెల్ఫ్ నాలెడ్జ్. అటు ఇటు తిప్పి ఫైనల్గా ఏంటంటే కృష్ణాజీ సెల్ఫ్ నాలెడ్జ్ గురించి తీసుకొస్తారు. ఎందుకంటే సెల్ఫ్ నాలెడ్జ్ అంటే మళ్ళీ పైన చెప్పిన 3 మన రిలేషన్షిప్ విత్ పీపుల్, థింగ్స్ అండ్ ఐడియాస్ అన్నీ మనమే, బయట ఏవి లేదు. ఎవ్రీథింగ్ వీఆర్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద సెంటర్ అండ్ డూయింగ్ ఆల్ దీస్ యాక్షన్స్. సో అందుకని చెప్పింది ఏంటంటే సెల్ఫ్ నాలెడ్జ్ నీ గురించి నువ్వు తెలుసుకోవడంతోనే రైట్ యాక్షన్ పాసిబిలిటీ అవుద్దని ఈ సమ్మరీ ద్వారా నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్ పాయింట్స్. నో ప్రాబ్లం. ఇంకెవరు మాట్లాడతారు? నమస్తే సార్. నేను కృష్ణమూర్తి సార్. నమస్తే సార్ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి సార్. సార్ ఇప్పుడు మీరు చెప్తే సార్ మంచిది చెడ్డది అని. కొంచెం గట్టి మాట్లాడతారండి. మంచిది చెడ్డది అని మీరు గురించి చెప్తుంది సార్. నాలోనే మంచిది చెడ్డది పొద్దున్న లేస్తేనే ఉద్భవం అవుతుంది. చెడ్డది నేను పెద్ద అంటుంది, మంచిది నేను పెద్ద అంటుంది. ఇవుల దగ్గరనే పోరాడుకొని వస్తూ ఉంటాం సార్. మంచి దాంట్లోనూ పోరాడాలా, చెడ్డ దాంట్లోనూ, ఈ రెండుగానే పోరాడాలి. నాకు పట్టం కావాలంటుంది, మంచిది చెడ్డది నాకు పట్టం కావాలంటుంది. ఇప్పుడు ఈ రెండులోనూ మనము విడాలంటే విడిచిపోవాలన్నా సార్? రెండింటిని విడిసేయాలంటారా? మంచిది వద్దు చెడ్డది వద్దు, ఈ రెండు లేకుండా మనం పోవాలా, నడయాలంటారా సార్? అంటే ఇక్కడ ఇది మంచిది ఇది చెడ్డది అని ఎవరు గుర్తుపడుతున్నారు? నేను అని నేను పుట్టింది గత జ్ఞానమే కదా. అంటే మనకున్న అభిప్రాయాలతో మనం చూస్తున్నాం. ఇప్పుడు నీకు మంచిది అనిపించింది నాకు చెడ్డది అవ్వచ్చు, నాకు చెడ్డది అనిపించింది మరొకరికి మంచిది అవ్వచ్చు. కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ని బట్టి, నా అనుభవాలను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి మంచి చెడ్డలు నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఆ మంచి చెడ్డలు అనేది నాకు సంబంధించిన గత జ్ఞానంతో నేను ఏర్పరచుకున్నది. కాబట్టి ఉన్న దాంట్లో మంచిదా చెడ్డదా అనేది నేను దాంతో చూస్తున్నాను, ఆ గత జ్ఞానంతోనే చూస్తున్నాను. అంచేత గత జ్ఞానం లేకుండా మనము ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తేనే తప్ప అందులో ఉన్న విషయం ఏంటి అనేది అర్థం కాదనమాట. కాబట్టి మనం చూసే దాన్ని బట్టి మంచిది అనిపిస్తే మనము ఏం చేస్తామంటే దాన్ని ఎలాగైనా సంపాదించడానికి ప్రయత్నిస్తాం. ఉన్న దాంట్లో చెడ్డది అనిపించింది అనుకోండి, దీన్ని ఎలాగైనా పోగొట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఆ ప్రయత్నం ఎక్కడి నుంచి? నేను నుంచే చేస్తాం. నేను మంచిగా అయిపోవాలి అని, లేకపోతే నేను చెడు వదులుకోవాలి అని. సో ఈ ప్రయత్నంలో ఏముంది? కారణం ఉంది, గమ్యం ఉంది. కాబట్టి అది ఏం చేస్తుంది? చివరికి ఘర్షణ తీసుకొస్తుంది. ఎన్నాళ్ళైనా నేను మంచి అవ్వలేకపోతున్నాను పూర్తిగా అని ఒకటి, ఎన్నాళ్ళైనా నేను చెడు వదులుకోలేకపోతున్నాను ఎందుకు అని ఒకటి. ఇది మళ్ళీ ఘర్షణ తీసుకొస్తుంది. కాబట్టి మంచి చెడు అనేది కాకుండా అసలు జీవితంలో ఎదురైనది నేను ఇది మంచి చెడు అనుకుంటే అందులో ఏముందో చూడగలను. సపోజ్ ఒక ఇది దాన్ని ఏమంటారు, ఒక భయం వచ్చింది అనుకోండి, దేని గురించి అని. ఈ భయము ఉండకూడదు అని కానీ, కొన్ని విషయాల్లో భయం ఉండాలని కానీ నేను అనుకోకుండా అసలు భయం అనేది ఏంటి, ఇందులో ఏం జరుగుతుంది అని ఒక అభిప్రాయానికి రాకుండా ఆ భయాన్ని చూడగలనా, ఏమవుతుందో, అసలు యాక్చువల్గా ఏమవుతుందో చూస్తే ఆ భయం ఏంటో అర్థమవుతుంది అనమాట. ఆ భయం ఎక్కడి నుంచి పుట్టిందో, ఆ భయము భవిష్యత్ ఆలోచన నుంచి పుట్టిందా, లేకపోతే ఇది దొరకదు అని పుట్టిందా,
లేకపోతే అది నా నుంచి పోతుందని పుట్టిందా, నేను సంపాదించలేనేమో అనే ఆలోచనలోనే పుట్టిందా, ఎందువల్ల భయం పుట్టింది అనేది ఆ కారణాలతో సహా అది మొత్తం కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ భయం యొక్క స్వభావము, భయం యొక్క నిర్మాణము అనేది చూడటము అనేది ఎప్పుడు కలుగుతుంది అని అంటే, నాకు భయం పోవాలి అనే ప్రయత్నంలో ఆ, పోదు, అలాగే భయం కొన్నిట్లో ఉండాలి కదా అనే ఆలోచన వల్ల పోదు. ఎందుకంటే రెండు నిర్ణయాల్లో అన్వేషణ ఉండదు. కాబట్టి ఆ భయం అనేది వచ్చినప్పుడు ఆ ఏంటది అనేది లోపట మనం ఇంటర్ఫీరెన్స్ లేకుండా, జోక్యం లేకుండా గతంతో దాన్ని ఏం జరుగుతుందో చూడాలి దాంట్లో. అలా చూసినప్పుడు దాని యొక్క స్వభావం బయటపడి అది పనికిరానిది అయితే అక్కడే పడిపోతుంది అనమాట. సో ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం వృధా. ఎందుకంటే భయమే ప్రయత్నిస్తుంది నేను ధైర్యంగా ఉండాలని. కానీ ఆ భయం రాలిపోతే ఉన్నది ధైర్యమే కదా. కాబట్టి ఆ భయము రా ఆ ధైర్యాన్ని సంపాదించడానికి మళ్ళీ భయం రాలిపోవాలి అని చూడకూడదు. సో భయం ఏంటి అని చూస్తే, భయం అర్థమైతే, అర్థమైనది ఎప్పుడు కూడా కంటిన్యూ కాదు, అది అంతే, దాంతో ఫినిష్ అయిపోతుంది అనమాట. అప్పుడు సరికొత్తది అక్కడ ఆవిర్భవిస్తుంది. ఆ సరికొత్తదే మనం పేరు పెట్టక్కర్లేదు దానికి. అక్కడ భయం లేని ఒక మహాస్థితి, దాని ధైర్యం అనండి అనండి, అది అక్కడ ఉంది అన్నమాట. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. హలో, నమస్తే సార్. నమస్తే నాకు. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి నాకు. ఇప్పుడు ప్రేమ మార్గం, భక్తి మార్గం, ధ్యాన మార్గం 3 ఉన్నాయి కదా. సో ప్రేమ మార్గం గొప్పదా, భక్తి మార్గం గొప్పదా, ధ్యాన మార్గం గొప్పదా? ఈ 3 ఒకటేనా, లేదంటే వేరు వేరా? హై ప్రియారిటీ అనేది దేనికి ఉంటుంది? సో అదొకటి డౌట్ సార్. అంటే ఇక్కడ ఒక సత్యాన్ని కనుక్కోవడానికి కొన్ని మార్గాలు చెప్పారు. ఆ మార్గాలే భక్తి మార్గం, ప్రేమ మార్గం అనండి, లేదా జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఇలా పెట్టారు. సో ఈ మార్గాలు అనేవి సత్యం చేరుకోవడానికి పద్ధతులుగా చెప్పారు, వివరణ చేశారు. అయితే నిజానికి సత్యాన్ని చేరుకోవడానికి మార్గమే లేదని కృష్ణమూర్తి స్టేట్మెంట్, జిటి కృష్ణమూర్తి గారు చెప్పారు. అంటే యాక్చువల్గా ఏంటి అంటే, ఒక ఉన్నది ఏంటో ఆ అజ్ఞానాన్ని, లేదా ఆ ఘర్షణని, ఆ దుఃఖాన్ని, ఆ భయాన్ని అదే ఉంది మానవ జీవితంలో. సో దీనివల్ల నాలోని, ప్రపంచంలోని సంక్షోభం ఉంది, మొత్తం మానవ చైతన్యంలో సంక్షోభం ఉంది. సో భగవంతుడు అంటే ఏంటి అనేది చాలామంది అన్వేషిస్తూ వెళ్ళారు. ఆత్మ అంటే ఏంటి అని. సో ఈ ఆత్మ, భగవంతుడు అనే అన్వేషణలో అనేక మార్గాలు
వాళ్ళు అనేక సిద్ధాంతాలు చిత్రీకరించారు, మార్గాలు ఏర్పరిచారు. అయితే ఏంటి అంటే సత్యం అనేది ఏంటో కనుక్కోవాలి అని అంటే అసత్యం అనేది అంతమవ్వాలి. అసత్యం అంటే ఏంటి? ఒక భ్రాంతిపూర్వక జీవితం. అంటే ఎప్పుడు కూడా కొన్ని మనసు సృష్టించుకుంది తనంతట తాను. అలాగే నేననే అహాన్ని కూడా సృష్టించుకుంది. ఇది మంచి, ఇది చెడ్డ అని సృష్టించుకుంది. అది భగవంతుడు, ఇది భగవంతుడు కాదు అని సృష్టించుకుంది. ఇలాగ రకరకాలుగా కొన్ని రకాల అభిప్రాయాలతో సత్యాన్ని ఎవరు పట్టుకోలేరు. అందుకే సత్యానికి అభిప్రాయాలు లేవు. అందుకని ఏం చేయాలి? అక్కడ అభిప్రాయాలతో ఉండడమే అజ్ఞానం అన్నమాట. ఈ అభిప్రాయాలే సిద్ధాంతాలే, మళ్ళీ అవి మార్గాలే, ఉపదేశాలే, సాధనలే ఇలాగ తయారయ్యాయి. కాబట్టి ఇక్కడ ఏ మార్గం గొప్పది, ఏ మార్గం అన్నిటికన్నా చిన్నది, ఏది ఏది ఆశించడం వల్ల మంచిది అని కాదు. కానీ ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో చూడటం అనేది చాలా ముఖ్యం మార్గాల కంట. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం అనే దాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది, మన చింతన విధానాన్ని బట్టి మన చర్య ఉంటుంది. కాబట్టి ఈ చర్యలు, ఈ ప్రవర్తన మన జీవితంలో దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయా? ఈ దుఃఖం మానవాళి అంతటిలోని వ్యాపించి ఉందా? కాబట్టి ఈ దుఃఖానికి కారణం మన చింతన విధానమే కదా. సో చింతన ఎలా తయారైంది, చింతించేవాడు ఎవరు అనే ఉద్దేశంతో మనం మనం అంటే ఆ అన్వేషణతో మనం దాన్ని చూడగలిగితే, అంటే ఆ చింతన అనేదాన్ని, చింతించేవాడు అనేదాన్ని, ఇదంతా మనం దర్శించగలిగితే, అది నిత్య జీవితంలో బాంధవ్యాలలో చాలా దగ్గరగా చూడగలిగితే అప్పుడు ఏం తెలుస్తుందంటే నేను అనే అహంకార కేంద్రం ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. సో అహం అనేది ఉన్నంతకాలం విభజన ఉంది. నువ్వు, నేను, మీరు, వారు, అలాగా. ఎప్పుడైతే విభజన ఉందో సంఘర్షణ ఉంది. కాబట్టి ఆ నేను పరిమితవంతమైనది, గతంతో కూడుకున్నది, కాలములో ఏర్పడింది. సో ఈ కాలంలో ఏర్పడింది ఏ మార్గాన్ని పట్టుకొని ఆ కాలాతీతమైన విషయాన్ని కనుక్కోగలదు? కాబట్టి కాలములో ఏర్పడినటువంటి మనస్సు ఏదైతే ఉందో అది కాలరహితం అవ్వాలి. అంటే నేను అనేదే కాలము. కాబట్టి అది కాలములో, అంటే గతములోని, భవిష్యత్తులోని, ప్రస్తుతం అనే కాలాన్ని నిర్మించుకొని ఆ కాలములో ప్రయాణం చేస్తుంది. అంచేత ఆ మానసిక కాలం అంతమైతేనే నేను అంతమన్నమాట. ఆ నేను అంతమైతేనే తప్ప, ఆ లిమిటేషన్స్ అంతమైతేనే తప్ప, అజ్ఞానం అంతమైతే తప్ప, ఆ భ్రాంతి పోతేనే తప్ప, ఆ తను నిర్మించుకున్నదంతా నాశనం అయితేనే తప్ప, అదంతా అబద్ధమని తెలిస్తేనే తప్ప అప్పుడు సత్యం అనేది తెలియబడదు ఎవరికి. కాబట్టి సా మనము ఏదో ఒకటి చేరుకోవాలనే ప్రయత్నంతో నేను ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది. ఎందుకంటే అజ్ఞానం జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు అది ఎప్పటికీ జ్ఞానాన్ని కనుక్కోలేదు. అజ్ఞానం యొక్క అంతమే జ్ఞానం యొక్క ఆరంభం అవుతుంది. కాబట్టి అసలు నేను అజ్ఞానంలో ఉన్నానని చూడగలనా, అది చాలా చాలా ముఖ్యం అన్నమాట. చేత కొంతమంది భక్తి మార్గంలో వెళ్తారు, కొంతమంది కర్మ మార్గంలో వెళ్తారు, కొంతమంది ఇంకొక అనేక రకాల యోగ మార్గాలు ఉన్నాయి, కొంతమంది జ్ఞాన మార్గం అని, ఇలాగా చాలామంది విడదీశారు. అయితే ఏ మార్గం గొప్పది, ఏ మార్గం తక్కువది అనే విషయం నేనైతే చెప్పలేను. ఎందుకంటే నేను జడ్జి చేయను ఆ విషయాన్ని. నేను చెప్పేదంతా ఏంటంటే ఉన్నది ఏంటి, అది దాన్ని చూడటం వల్ల మాత్రమే, అది నాశనం అవ్వడం వల్ల మాత్రమే కొత్తది ప్రాదుర్భవిస్తుంది. ఆ కొత్తదే మహత్తరమైన సత్యము, అదే భగవంతుడు, అదే నిజంగా విభజన లేనటువంటి సంపూర్ణమైనటువంటిది, కాలాతీతమైనది. ఆ కాలాతీతమైన దాన్ని పొందటం అనేది, పొందాలి అనే ఒక ప్రయత్నం నేనుతో చేసినట్టయితే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఏ మార్గము దానికి లేదు. కానీ ఉన్నది ఏంటో దాన్ని చూడటం వల్ల అది అంతమవుతుంది అని
జిడ్డు కృష్ణమూర్తి గారు తన సంభాషణలన్నిటిలోని 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైగా విశదీకరించారు అన్ని దేశాల్లో ప్రపంచమంతటా. సో అందుకని ఆ బోధనలో సారాన్ని ఒకరు గుర్తించడం వల్ల అది నిజమని తెలియటం వల్ల అది ఆచరణలో, కాబట్టి అది ఆచరణలో పెట్టడం వల్ల ఇది సరైనది అని తెలుసుకున్నవారు ఆ విషయాన్నే మాట్లాడగలుగుతారు. అందుకే నేను కానీ మరెవరు కానీ ఆ విషయం మాట్లాడుతున్నారంటే అందులో ఉండే సత్యాన్ని వాళ్ళు గ్రహించబట్టి, కాబట్టి ఆ సత్యాన్ని కనుక్కోవడానికి ఇది సరైనదని మీకు అనిపించినప్పుడు మళ్ళీ ఎన్ని మార్గాలు ఉన్నాయని మీరు అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ వల్ల ఒకరు ఈ మార్గం గొప్పది అంటారు, ఆ మార్గం గుండా వెళ్తారు, మరొకరు మరొక మార్గం గొప్పదే అంటారు. సో అప్పుడు ఇది వదిలి దానికి వెళ్తారు. అంతకన్నా గొప్పది జ్ఞాన మార్గం అని ఇంకోళ్ళు చెప్తారు, అది వదిలి దానికి వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది? ఒక గురువు చెప్పిన మాట మీద ఆధారంగా, ఒక గ్రంథం చెప్పిన మాట మీద ఆధారంగా ప్రతిదాన్ని ఆధారంగా తీసుకొని వెళ్తే ఏమవుతుంది? కన్ఫ్యూజన్ వస్తుంది కదా. కాబట్టి మీకు మీరే గురువు అని చెప్పడంలో కృష్ణమూర్తి గారు చెప్పిన సత్యం మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకు మనమే అన్వేషణ చేయాలి. ఏంటి, ఎందుకు ఈ అజ్ఞానం, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ భయాలు? అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆ విచారణ. ఈ విచారణలోంచే సత్యం కనబడుతుంది అనమాట. అంచేత విచారణ ఒక మార్గం కాదు. అంటే అందుకని డైలీ లైఫ్లో ఏం చూస్తున్నాము, ఏం జరుగుతుంది అనేది వాస్తవంగా చూడటం అనమాట, గత జ్ఞానంతో చూడడం కాకుండా. సో ఇది నేరైన ఒక విషయం అనమాట. అందువల్ల మార్గం అంటూ మనం మొదలు పెట్టాము అంటే మనం చాలా విధాలుగా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇక్కడ నిజంగా ఎప్పుడైతే మనం ఒక సత్యాన్ని కనుక్కున్నామో ఆ సత్యంలో ప్రేమపూర్వకత ఉంది, అదే భక్తి. ఆ సత్యంలో కర్మలో మళ్ళీ నైపుణ్యం ఉంది, అదే ఇందాక మనం మాట్లాడింది. అందులో కర్మ మార్గం అని చెప్తున్న ఆ నైపుణ్య మార్గం అందులోనే ఉంది. మళ్ళీ భక్తి అని చెప్తున్న ఆ ప్రేమ మార్గం అందులోనే ఉంది. మళ్ళీ ఆ జ్ఞాన మార్గం అందులోనే ఉంది. ఇన్ని మార్గాలు లేవు. ఎవరైతే సత్యాన్ని కనుక్కుంటారో వాళ్ళలో ప్రేమ ఉంది, వాళ్ళలో రైట్ అంటే కర్మ చేయడంలో నేర్పరితనం ఉంది, వాళ్ళలో కరుణ ఉంది, వాళ్ళలో ఒక స్పష్టంగా చూసే ఒక స్పష్టత ఉంది, వాళ్ళ చైతన్యం కేంద్రం లేకుండా ఒక విస్తృతంగా పనిచేసేటువంటి ఒక విశాలత్వంలోంచి సామరస్యంతో పనిచేసేటువంటి ఒక స్థితి ఉంది అక్కడ. అందుకని విభజన లేని స్థితి ఉంది అక్కడ, అందుకని కారణం లేని స్థితి ఉంది అక్కడ, దేశకాలాలు లేని స్థితి ఉంది అక్కడ. సో అన్నీ దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి ఆ సత్యాన్ని ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళకి ఈ కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము అనేది లేదు అసలు. అందువల్ల మీకు ఏది బాగుంది అనిపిస్తే దాంట్లోంచి బయలుదేరితే మళ్ళీ ఇది బాగులేదు అది బాగుంది అంటూ మళ్ళీ ఒక్కొక్కరిని విని ఒక్కొక్క గ్రంథం చదివి కన్ఫ్యూజ్ అవ్వటం కంట అసలు ఏది ముఖ్యం అనేది మీరే చూసుకోవాలి. మీకు మీరుగా, నేను చెప్పింది ఆన్సర్ కాదు. మంచిగా మీకు మీరుగా చూసుకున్న తర్వాత మీకు ఇది కరెక్ట్ అనిపించినప్పుడు చెయ్యండి, తప్పైనా పర్వాలేదు, మళ్ళీ దాన్ని దిద్దుకోండి. అప్పుడు మీకు మీరుగా చూస్తున్నారు అన్నమాట. అప్పుడు మీరు కరెక్ట్గా ఒక విషయానికి రాగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఏదైనా ఒక జంతువుని కానీ ఏదైనా ప్రాణిని కానీ చంపకూడదు అంటారు కదా. సో ఇప్పుడు ఏదన్నా ఒక జంతువుని వచ్చేసి కావాలని చంపితే అది తప్పు అవుతుంది, కానీ అది పొరపాటు వల్ల మన ప్రమేయం లేకుండా అది చనిపోతే దాన్ని తప్పుగా పరిగణించవచ్చా లేదా అని డౌట్ సార్. అంటే తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు అనేది కాలుతుంది కదా. సో కానీ ఇక్కడ తెలిసి చేసినా తెలియక చేసినా అది ఒక జీవి ప్రాణి అనేది పోతుంది కదా. సో దాన్ని తప్పుగా పరిగణించవచ్చా లేదా అనేది ఒక డౌట్ సార్. సో దీన్ని ఈ తప్పు రైట్ అనేది చాలా మంది అభిప్రాయాలతో గ్రంథాలు రచించారు. సో ఇదంతా ఒక పరిమితికి వచ్చేసింది మన మనస్సులో. ఇది తప్పు, ఇది రైటు, ఇలా చేస్తే పర్వాలేదా,
లేదా ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తే అది పాపము. అందులో ఏ ఉద్దేశము లేనప్పుడు అది పాపం ఎలా అవుతుంది యాక్సిడెంటల్గా అయితే. కాబట్టి ఇలాగ రకరకాలుగా అనుకుంటున్నారు ఆ విషయాన్ని. అయితే పుణ్య పాపాలకు అతీతంగా ఒక విషయం ఉంది, అది ప్రేమ. ఈ ప్రేమ అనేది మనం కనుక్కోగలిగితే అదే కరుణ, అదే ప్రేమ, అదే భగవంతుడు, అదే ఏదైనా పేరు పెట్టండి దాన్ని. సో ఆ స్థితిని మనం కనుక్కుంటే ఈ ప్రశ్నే ఉదయించదు. ఎందుకంటే అక్కడ అనుకంప, దయ అనేది ఎప్పుడైతే ఉందో అందులోంచి పుట్టిన చర్య ఏ చర్య అయినా కూడా అందులో పుణ్య పుణ్యం అనే ఫీలింగ్ రాదు, ఇది పాపం అనే ఫీలింగ్ రాదు, ఇది తప్పు అనే ఫీలింగ్ రాదు, ఇది రైట్ అనే ఫీలింగ్ రాదు. ఎందుకంటే అది ఎప్పుడు కరెక్ట్ అయిన చర్య చేస్తుంది. ఫీలింగ్స్ అన్నీ ఉదయించేవి ఎక్కడి నుంచి అంటే మన మనస్సు నుంచి, అదే గత జ్ఞానం నుంచి, మనము చదివిన గ్రంథాల నుంచి, మనం విన్న విషయాల నుంచి, మనం ప్రాక్టికల్గా జీవిత అనుభవాల నుంచి. సో ఇవన్నీ పరిమితమైనవి. కాబట్టి సత్యాన్ని కనుక్కున్న వాడికి ఇదేది ఉండదు. కాబట్టి అది పుణ్యమా పాపమా, ఇలా చేస్తే పుణ్యమా అలా చేస్తే పుణ్యమని, ఇలా చేస్తే తప్ప అలా చేస్తే రైట్ అనేది మనసు చేత నిర్ధారించబడితే అది ఎప్పటికీ అది కరెక్ట్ కాదు. కాబట్టి అది ఒక ఆ, సత్యాన్ని మనం కనుక్కున్నప్పుడు కరెక్ట్ అనేది రాంగ్ అనేది కాదు, అక్కడ చెయ్యాల్సింది చెయ్యడం జరుగుతుంది. మనసు దాని గురించి చింతించదు. అసలు ఇది పుణ్యమా పాపమా, రైటా రాంగా అని ఎవరు చింతిస్తున్నారు? గత జ్ఞానంతో ఉన్న మనిషి చింతిస్తున్నారు. ఆ గత జ్ఞానం పోవడమే కదా జ్ఞానం అనేది. అక్కడ ఉంది ప్రేమ, అక్కడ ఉంది కరుణ. సో ఈ కరుణలో చేసేటువంటి చర్యకి తప్పు కానీ ఒప్పు కానీ ఆపాదించే ప్రసక్తి లేదు. అది చూసేవాడు, పైనుంచి చూసేవాడు అలాగ ఆపాదిస్తాడు. కానీ ఆ కరుణాత్మకుడైనటువంటి వ్యక్తికి, విభజన లేని ఆ వ్యక్తికి అక్కడ తప్పొప్పులు లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. సార్ నేను మాట్లాడవచ్చా? దీప్తి. దీప్తి గారు మాట్లాడండి. ఇందాక నాగరాజు గారు అడిగిన క్వశ్చన్ కి నాకున్న ఇన్సైట్ నేను చెప్తాను. చెప్పండి. ఏది తప్పు ఏది కరెక్ట్ అని ఎలా తెలుసుకోవడము అని ఒకటి క్వశ్చన్ వేస్తారు కదా. అంటే మనకి ఆ తప్పు రైట్ అనే కాన్సెప్ట్ అసలు వచ్చిందే సొసైటీ నుంచి అండి. నాకు అర్థమైనంత ప్రకారము సొసైటీలో ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ తీసుకుందాము, మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఒక్కటే తీసుకుందాము. సొసైటీ అంటే మనుషులు అడవుల నుంచే మనం బిల్డింగ్స్ కట్టుకున్నాము, అదంతా జరిగింది కదా. ఆ ప్రాసెస్ లోనే మనుషులు అనేది ఒక ఆర్గనైజింగ్ కమిటీ లాగా, ఒక ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ లాగా ఒక ఆర్గనైజింగ్ లీడర్షిప్ అనేది ఒకటి ఫామ్ అయ్యి, ఆ లీడర్షిప్ వాళ్ళకి అసలు ఎలా మేనేజ్ చేయాలి, ఇంత మందిని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక గ్రూప్స్ లాగా ఫామ్ చేస్తే వాళ్ళది వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అనే ప్రాసెస్ లోనే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, ఓకే మ్యారేజ్ చేస్తే ఇద్దరు కలిసి ఉంటారు, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళు వాళ్ళనే చూసుకుంటారు, సో దట్ మా వరకు ప్రతి దానికి రావాల్సిన అవసరం లేదు, అలా చేశారు ఫస్ట్. దాని తర్వాత ఏం జరిగింది, ఆ మ్యారేజ్ సిస్టమ్ లో నుంచి అంటే ఒకరు ఒకరితోనే ఉంటారు కాబట్టి దీన్ని సిస్టమ్ లాగా ఫామ్ చేద్దాము, ఇది రైట్ అని చెప్పి ఒక దాని మీద నుంచి మ్యారేజ్ అనే సిస్టమ్ ఫామ్ అయింది. దాని మీద నుంచి మళ్ళీ ఎలా, సరే మ్యారేజ్ సిస్టమ్ అనేది ఒకటి ఫామ్ చేసాం కానీ దాంట్లో ఇష్యూస్ వస్తున్నాయి, కొట్టుకుంటున్నారు, తర్వాత ఒకరు ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారు, దీనికి ఎలా అనంటే అప్పటి నుంచి మళ్ళీ ఈ సెక్షన్ అని, ఇలా చేస్తే ఈ సెక్షన్, ఇలా చేస్తే ఆ సెక్షన్, ఇది తప్పు కాబట్టి నేను ఇలా, ఆ తప్పు అనేది వచ్చిందే సొసైటీ నుంచి. అది ఒక లీడర్షిప్ లో ఉన్న రోల్ వాళ్ళు ఇలా చేస్తే తప్పు, ఇతను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే తప్పు కాబట్టి దానికి నేను సెక్షన్ అరేంజ్ చేస్తాను, ఇది తప్పు. ఆ తప్పుని ఆ సెక్షన్ గా చేయడం వల్ల సొసైటీ అందరూ దాన్ని చూసి ఓకే ఈ సెక్షన్ వేసారంటే ఇది తప్పు, అలా ఇది తప్పు అవ్వడం వల్ల దాన్ని తప్పుగా చూస్తున్నారు. అది వచ్చింది కూడా హ్యూమన్స్ నుంచే, వాళ్ళు క్రియేట్ చేసిన హ్యూమన్స్ నుంచే. సో అది అంతా వచ్చింది మళ్ళీ నేను లీడర్షిప్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఈజీ అవ్వాలి, మేనేజ్ చేయడం నాకు ఈజీ అవ్వాలి, నాకు ఈజీ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఇవి చేస్తాను. సో
100 మంది ఒక కాన్సెప్ట్ ని నమ్మినప్పుడు 1000 మంది దాన్ని చూసి 100 మంది నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతామని వాళ్ళు జాయిన్ అయినప్పుడు 100 మంది కాస్త 1,00,000 మంది అయినప్పుడు అది రైట్ అనేది ఒకటి ముద్ర పడిపోతుంది. అట్లనే నడుస్తుంది జనరల్ గా సొసైటీలో. కానీ 1,00,000 మంది నమ్మినంత మాత్రాన అది కరెక్ట్ అవుతుందా? ఒక్క పర్సన్ పక్కన నిల్చొని లేదు మీరు ఆలోచించేది తప్పు, జేకే కృష్ణమూర్తి గారి లాగా మీరు ఆలోచించేది తప్పు అని పక్క నుంచి ఆ ఒక్క మనిషి చూడడం వల్ల అతనిది తప్పు అవుతుందా? అంటే అదంతా ఏంటంటే హ్యూమన్ సొసైటీ నుంచే వచ్చింది. ఏదైనా సరే అండి, ఒక మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఒక్కటే తీసుకున్నాం మనం, కానీ ఈ కాన్సెప్ట్ కాకుండా ఏదైనా సరే పేరెంట్స్ చిల్డ్రన్ కి వినాలి. పేరెంట్స్ నేను పేరెంట్ని, నేను ఎక్కువ ఏజ్ ఉంది నాకు కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉంది అని నేను ఫీల్ అవ్వడం అది కూడా తప్పే. అంటే లైక్ ఏజ్ బట్టి నాలెడ్జ్ అనేది డిఫైన్ చేయడం అనేది కూడా తప్పే. అంటే మనమే సొసైటీలో క్రియేట్ చేసుకున్న కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఇంకా మన ఇండియాలో ఇంకెక్కువ ఉంటాయి. అంటే ఈ పద్ధతులు అని, అది పిల్లి అడ్డొస్తే వెళ్ళకూడదు, ఒక 2 నిమిషాలు ఇంట్లో కూర్చొని వెళ్ళాలి, నల్ల పిల్లి అయితే ఇలా చూడాలి. అ- అసలు అది ఒక యానిమల్. మనం ఎంతో, క్యాట్ కూడా అంతే కదా, పిల్లి కూడా అంతే. కానీ మనం దాన్ని డిఫరెంట్ గా చూడడము, దాన్ని ఒక చెడు లాగా చూడడం, అదంతా వచ్చింది మళ్ళీ సొసైటీలో క్రియేట్ చేసిన పిల్లి అని ఎవరో ఒకరు క్రియేట్ చేసి దాన్ని నమ్మకం లాగా సృష్టించి అందరూ నమ్మేలాగా చేయడమే అది. అందులో వాస్తవం ఉందా లేదా అనేది మనకిప్పుడు ఎవ్వరూ చెప్పరు. మనది మనమే గమనించుకొని అదే మళ్ళీ సెల్ఫే ఎటు చూసినా మళ్ళీ మనకు వచ్చేది బ్యాక్, నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకోమనే అది పాయింట్అవుట్ చేస్తుంది. లైఫ్ లో మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం ఒకలాగా డీల్ చేసినప్పుడు ఇంటెలిజెన్స్ అనేది నువ్వు ఒకసారి నీలో నువ్వు చూసుకో, నీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తుంది. మనం అది వినకుండా మళ్ళీ అలాంటి మిస్టేకే మళ్ళీ చేస్తే, ఎందుకంటే మనం చూసుకున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి లైఫ్ లో. అప్పుడు మళ్ళీ మనకి ఇంటెలిజెన్స్ అనేది నిన్ను నువ్వు చూసుకోలేదు మళ్ళీ చూసుకో అని చెప్తుంది అనమాట. సో ఈ- అంత చెడు మంచి ఇదంతా మనం సృష్టించుకుంది, అది సొసైటీ నుంచి వచ్చిందే. ఇది ఒకటి చెప్దాం అనుకున్నా సార్. ఇంకోటి ఏంటంటే ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్ అని జే కృష్ణమూర్తి గారు చెప్పారు. అంటే సత్యానికి ఒక దారి అంటూ లేదు అని. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు అది అంటే అది చదివినప్పుడు నాకు మైండ్ లో ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎట్లా అంటే ఒక ఎంటీ ఫీల్డ్, ఓన్లీ గడ్డి ఉన్న ఫీల్డ్ అన్నమాట. అది ఎండ్లెస్ ఫీల్డ్ కనిపిస్తుంది. అంటే దానికి ఒక బిగినింగ్ అండ్ ఎండ్ అంటూ లేదు. సింపుల్ గా నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే, సెల్ఫ్ అనేది చచ్చిపోయినప్పుడు, సెల్ఫ్ అనేది కంప్లీట్ గా పోయినప్పుడు అక్కడ మిగిలేది ట్రూత్ మాత్రమే అని నాకు అనిపిస్తుంది సార్. అంటే నాకు అదే అనిపించింది. అంటే అదే ఛాలెంజింగ్ కూడా. అంటే ఆ, ప్రతిసారి గతం అనేది గుర్తు రావడం, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు గతం అనేది గుర్తు రావడము, ఇది ఏంటంటే ఇంటర్ఫియర్ అవుతుంది అనమాట కరెక్ట్ డెసిషన్ మేకింగ్ కి. అది లేనప్పుడు క్లారిటీ అనేది ఒక్కటే ఉంటది. దానికి బిగినింగ్ ఎండ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అసలు లేదనమాట. నాకు అర్థమైంది అది సార్. అదేనమ్మా. ఇప్పుడు సొసైటీ అనండి, లేదా మన సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ అనండి, లేదా గురువుల నుంచి వచ్చిందనండి, లేదా అంటే ఒక శాస్త్రం చెప్పిందనండి, ఇవన్నీ కూడా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి కొన్ని రకాల అభిప్రాయాలని, నిర్ణయాలని తప్పు రైటు అని నిర్ణయం తీసేసుకున్నాయి. ఇలా చేయడం కరెక్ట్, ఇలా చేయడం. ఆ కండిషనింగ్ అనేది చిన్నప్పటి నుంచి వచ్చింది, ఎన్నో వేల సంవత్సరాల నుంచి వచ్చింది. తల్లిదండ్రుల నుంచి వచ్చింది, ఫ్రెండ్స్ నుంచి వచ్చింది, సమాజం నుంచి వచ్చింది, అనుభవాల నుంచి వచ్చింది, గురువుల నుంచి వచ్చింది, అనేక విధాలుగా వచ్చింది. సో దాన్ని బట్టి ఇది తప్పు ఇది రైటు అనే నిర్ణయం జరుగుతూ ఉంది. సో అదే మనం ఇందాక చెప్పుకున్నది కూడా. కాబట్టి ఇదంతా ఏంటి, నాలెడ్జ్ కింద లెక్క. సో ఈ నాలెడ్జ్ ఏంటి, ఒక విషయాన్ని మనం పదే పదేగా నమ్మేమనుకోండి, అది మన లైఫ్లో ఏమవుతుంది, సత్యం అయిపోయి కూర్చుంటుంది. అది ఇది కరెక్టు అనేటువంటి ఒక కంక్లూషన్కి వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఇలాగే చెయ్యాలి, ఇందాక మీరు చెప్పినట్టు ఇంతమంది ఇలా చేస్తుంది కాబట్టి ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే అని ఆ నమ్మిన విషయం ఏంటి, ట్రూత్ లాగా అది కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అలాగే ప్రవర్తించడం, అలాగే మన వంశ పారంపర్యంగా వచ్చిన వాళ్ళందరికీ అదే రావడం, ఇలాగ ఏంటవుతుందంటే సొసైటీ అంతా కూడా
కొన్ని నమ్మకాలతో, సిద్ధాంతాలతో, కొన్ని అనుభవాల యొక్క ప్రేరేపణతో, గతముతో పూర్తిగా అది నిబద్ధితమైంది. అక్కడి నుంచి ప్రవర్తన అనేది ప్రారంభమైపోయి ఈ రకమైన సంక్షోభం ప్రపంచంలో నెలకొంది. అలాగే ట్రూత్ ఈజ్ ఎ పాత్లెస్ ల్యాండ్ అంటే అసలు యాక్చువల్గా సత్యానికి ఎన్నో మార్గాలు, ఎన్నో రకాల సాధనలు, ఎన్నో రకాల విశ్లేషణలు ఇన్ని చెప్పారు. సత్యం అనేది అసలు కదలకుండా మెదలకుండా ఉండేటువంటి ఒక స్తంభం కాదు. దాన్ని అనేక మార్గాలలో దాన్ని చేరుకోవడానికి అని కృష్ణమూర్తి గారు చెప్పారు స్టేట్మెంట్. సో అది సర్వత్రా వ్యాపించి ఉంది. అది అది లేని జాగా లేదు. కాబట్టి అది ఎక్కడి నుంచి ప్రారంభిస్తావో ఎక్కడ పట్టుకుంటావు. అది ప్రారంభము, ఆరంభము, అంతము లేనిది, అన్నిటా వ్యాపించింది అది. సో కాబట్టి ఏదైతే అసత్యం అనేది ఉందో, ఏదైతే డిసార్డర్ అనేది ఉందో, ఆ డిసార్డర్ అనేది కల్పితమైనది. సో ఆ కల్పితమైనది ఏదో అది అవగాహన అయిపోతే ఉన్నదేదో ఉంది, అదే సత్యం అనే విషయాన్ని స్పష్టంగా ఆ విషయాన్ని చెప్పడం, చూపించడం జరిగింది. అది మన జీవితంలో చూడగలిగితే చాలు, అంతే, ఇంకేమీ లేదు. దట్ ఇస్ ఆల్. సార్ ఒక కామెంట్ యాడ్ చేయొచ్చు? సార్ చెప్పండి సార్. సో మేడం ఎక్సలెంట్ పాయింట్స్ కవర్ చేశారు. జేకే చెప్పిన దాంట్లో ఏంటంటే, నేను సొసైటీ డిఫరెంట్ అనుకున్నంత కాలం ఈ స్ట్రగుల్ మనకి కంటిన్యూ అవుతానే ఉంటుంది. అవును, సొసైటీని మనం ఎలాగో చేంజ్ చేయలేం. సొసైటీ ఏంటి? నేనే సొసైటీ. ఇప్పుడు ఫ్లవర్ ఉందనుకోండి, ఒక అందమైన ఒక 100 రెక్కలు ఉన్నప్పుడే అది బ్యూటిఫుల్ ఫ్లవర్ అవుతుంది. చెట్టు ఉందనుకోండి, బ్యూటిఫుల్ ట్రీ అంటే దానికి అన్ని ఆకులు ఉండాలి. చెట్టే సొసైటీ, మనమే ఆకు. లేనప్పుడు ఎలా అవుద్ది? అందువల్ల ఏంటంటే మనం చేసిన పనులు, దిస్ టాపిక్ యాక్షన్ కమ్స్ ఫ్రమ్ రైట్ థింకింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ సెల్ఫ్ నాలెడ్జ్. సో ఎవరిని వాళ్ళు సరిదిద్దుకుంటే ఆబ్వియస్గా ఎట్ సమ్ పాయింట్, మేబీ ఇట్ వోంట్ హ్యాపెన్ టుమారో, ఎవరిని వాళ్ళు సరిదిద్దుకుంటే సొసైటీ కూడా మంచి డైరెక్షన్లో ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని ఆయన పదే పదే చెప్పారు. 100 మందిని మార్చలేకపోవచ్చు, కానీ మనకు మనం మారడానికి అవకాశం ఇప్పుడే ఇక్కడే ఉంది. మన గ్రూప్లోనే ఉంది, మనలోనే ఉంది. ప్రాక్టికల్గా అది చాలాసార్లు ఐ విట్నెస్ మై సెల్ఫ్ సార్. దట్ ఇస్ వై ఐమ్ షేరింగ్. యా, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, నా పేరు కోటేశ్వరరావు. రీసెంట్లీ జాయిన్ అయినా మీ గ్రూప్లో. చెప్పండి సార్, యాక్చువల్గా నాకు ఒక డౌట్ ఉంది సార్. సో ఏంటంటే, మనం సెల్ఫ్ని వదిలేయటం అంటే కంప్లీట్గా మన గతాన్ని వదిలేయటమా, లేకపోతే అంటే ఏ సంఘటన జరిగినా అంటే ఆ థాట్స్ మన పైన ఇంపాక్ట్ అవ్వకుండా అట్లా మెయింటైన్ చేయటమా, అంటే ఎట్లా? సో యాక్చువల్గా ఏంటంటే నాకు కొంచెం కోపం ఎక్కువ సార్. సో రీసెంట్లీ ఏంటంటే కొంచెం ఇష్యూస్ అయినాయి. సో అంటే మీ డిస్కషన్స్ ఇవన్నీ విన్న తర్వాత ఎట్లా అంటే, ఇప్పుడు కోపం రావడం తప్ప, లేకపోతే అంటే ఐ మీన్ సో మన పాస్టే కదా ఆ కోపం రావడానికి కారణం. సో ఎట్లా అది కోపాన్ని కంప్లీట్గా వదిలేయాలనా, అంటే ఎట్లా? ఐ మీన్ ఇజ్ ఇట్ ఏ రాంగ్ థింగ్ యాక్చువల్గా? అది రాంగా రైటా అనేది కాదు క్వశ్చన్. ఇక్కడ ఏమవుతుంది కోపంలో అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అదే కదా సెల్ఫ్ అండర్స్టాండింగ్ అంటే. లోభత్వం ఉంది, లోభత్వంలో ఏమవుతుంది? భయం వస్తుంది, భయంలో ఏమవుతుంది? కోపం వస్తుంది, కోపంలో ఏమవుతుంది? అసలు కోపము ఎందుకు వచ్చింది? దాని మూల కారణం ఏంటి? ఏమై ఉంటుంది? నన్ను ప్రతిఘటించడం వల్ల, ఎవరైనా నన్ను తప్పు పట్టడం వల్ల, నన్ను కించపరచడం వల్ల, లేదా అంటే నా అభిప్రాయాల మీద వాళ్ళు చులకనగా మాట్లాడడం వల్ల, లేకపోతే తప్పు లేనిది తప్పు అనడం వల్ల, ఎందువల్ల అంటే ఏదో ఒకటి ఒక ఇతరులు చేసే సంభాషణ నాలో
గాయాన్ని ఏర్పరిచింది. ఆ గాయం వల్ల నాకు కోపం వచ్చిందా? సో ఎందుకు నేను గాయపడుతున్నాను అంటే నాలో నేను ఇది నేను అది అనే అభిప్రాయాలు నాకు ఉన్నాయా? సో వాళ్ళు గాయపరిచింది ఈ అభిప్రాయాలను, అయితే అభిప్రాయాలే నేనా? సో మీరు ఎంక్వైరీ చేయాలి ఇదంతా. సో మీరు ఎప్పుడైతే ఎంక్వైరీ చేశారో ఆ ఎంక్వైరీలో స్పష్టంగా కోపం యొక్క మూలాలు అర్థమవుతాయి. సో కోపం మంచిదని చెడ్డదని కాదు అక్కడ, కానీ కోపం అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎలాగా ఆ అలజడి సృష్టించింది, శరీరం అంతా అది ఎలా వ్యాపించింది, కంఠం ఎందుకు గట్టిగా వాయిస్ వస్తుంది, ఎందుకు అక్కడ కళ్ళు ఎర్రబడుతున్నాయి, ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ ఏంటి ఆ డిస్టర్బెన్స్. సో వై వై ఆ ఎమోషన్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. దాని యొక్క మూలాలు ఏంటి అనేది గ్రహించాలి. చేత నాకు అంటే నేను అనే భావములో ఆ భావంని ఎఫెక్ట్ చేస్తున్నది ఏదో ఒకటి జరుగుతుంది. అసలు నేను అనే భావం ఏంటి, అసలు దీని నుంచి ఎమోషన్స్ వస్తున్నాయా? ఆ నేను యాక్చువల్గా ఇది నేను కాలంలో ఏర్పరచుకున్నదా, ఇది ఎఫెక్ట్ అవ్వడం వల్లనైనా ఇలాంటి వికారాలన్నీ వస్తున్నాయి, అలజడులన్నీ వస్తున్నాయి, ఘర్షణలన్నీ వస్తున్నాయి, ఏం జరుగుతుంది అని మనకు మనం ఎంక్వైరీ చేసుకొని ప్రశ్నించుకొని మనల్ని మనం చూసినప్పుడు ఒక సెల్ఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఈ అండర్స్టాండింగ్ రానిదే కోపం అనేది పోవాలని కానీ, కొన్ని చోట్ల కోపం ప్రదర్శించాలని కానీ ఇలాంటి వ్యాఖ్యానాల వల్ల ఎటువంటి అవగాహన రాదన్నమాట. సో కాబట్టి దాన్ని ఖండించడం అనేది, తర్వాత సమర్థించడం అనేది, తిరస్కరించడం అనేది కాదు చేయవలసింది. ఇవన్నీ సెల్ఫ్ చేస్తున్న పనులు మళ్ళీ గతం నుంచి. కాబట్టి ఉన్న కోపం అనేది ఏంటి అనేది అవగాహన అయితే ఆ కోపం పోతుంది. ఏదైనా సరే, అది కోపం అవ్వచ్చు, భయం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో కాబట్టి ఆ దర్శనం చేయటం తెలియాలి అంతే. అది సెల్ఫ్ నుంచి చేసే ఆలోచన నుంచి చేసే దర్శనం కాదు. దానిలో ఇంటర్ఫియర్ కాకుండా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఏ రకమైన అభిప్రాయాలు లేకుండా, నిర్ణయాలు లేకుండా చూడగలుగుతాం. సార్ ఓకే సార్, అర్థమైంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సరే ఈ సెల్ఫ్ని అర్థం చేసుకున్నా, కోపాన్ని అర్థం చేసుకున్నా, సో ఈ సిచ్యువేషన్లో వస్తుంది, అర్థమైంది. తర్వాత ఏంటి అంటే అవతల వాళ్ళు అవమానించిన, నా తప్పు లేకపోయినా నిందించిన, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా కోపం రాదు కదా మరి అట్లయితే? అంటే రాకపోతే ప్రమాదమా? సార్ అదే సార్, కోపం రాకపోతే వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ కదా. అదే సెల్ఫ్ ఆలోచిస్తుంది. సెల్ఫ్ అనేది పోయినప్పుడు నాకు ఏ ఆపద జరుగుతుందో, లేకపోతే నాకు క్షేమం జరుగుతుందో అని ఎవరు ఆలోచిస్తారు అక్కడ? ఓకే, కానీ ఇప్పుడు అది ఆ సెల్ఫ్ లేనప్పుడు పోవడం ఎవరు? వల్ల మనకి యూజ్ ఏంటి, దాని అవసరం ఏంటి? దాని అవసరం ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న అంటే, కోపం వస్తుంది కదా, పోవాలి కదా అని మీకు అభిప్రాయం ఉంది కదా, ఏ అవసరంతో ఆ ప్రశ్న అడిగారు? తెలియదు సార్, తెలుసుకోవాలనిపించింది. ఎందుకంటే ఐ మీన్ అంటే మీకు ఈ అది జర్నీ సంక్షోభం తెస్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది అది? మీకు గందరగోళం తెస్తుంది, మీకు సంక్షోభం తెస్తుంది, మీకేదో అలజడి కలుగుతుంది. అందుకు ఇది ఎందుకు ఏంటి అనే ప్రశ్న ఉదయించింది. అలాగే మళ్ళీ అది పోతే ఏమవుతుంది అనే ప్రశ్న మళ్ళీ వస్తుంది. అంత అవును. శాంతం వస్తే ఏమవుతుందని. కాబట్టి అంత శాంతం వచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ? అక్కడ అంత శాంతం రావాలంటే ఏం జరగాలి? సెల్ఫ్ అనేది ఉన్నప్పుడల్లా ఈ వికారాలన్నీ వస్తాయి. సెల్ఫ్ అయిపోతే ఏమవుతుంది అనేది మళ్ళీ సెల్ఫ్కి భయం అనమాట. నేను అనేది పోతే అప్పుడు ఎలాగ నేను జీవిస్తాను అని మళ్ళీ నేనే అనుకుంటుంది. కాబట్టి ఆ అవును నేను ఎవరు అనేది మీ అన్వేషణ చేయాలి మీరు. ఆ నేను ఎవరు? ఇందులోంచే అన్ని పుడుతున్నాయి. సార్ ఇంకో కామెంట్ యాడ్ చేయొచ్చా? చెప్పండి. ఇదే టాపిక్లో సార్ అడిగిన దానికి, వేరే వాళ్ళు నన్ను ఎందుకు అవమానించాలనుకుంటున్నారు అని దాని మీద దృష్టి పెట్టండి. కోపం అనేది వాళ్ళు అవమానించిన తర్వాత మీ సెల్ఫ్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు అడిగిన క్వశ్చన్.
ఏమీ చేయకుండా ఏమీ లేకుండా ఎవరో వచ్చి మనల్ని ఉత్తిని అవమానించి పోరు. అది జెన్యున్గా అది నిజంగా కావాలని చేస్తున్నారా లేదా అనేది ఏంటంటే నెక్స్ట్ టైం మీకు ఆల్రెడీ మీకు తెలుసు ఫలానా మనుషులతో ఫలానా టైంలో డీల్ చేసినప్పుడు వాళ్ళు ఇలా అనడం వల్ల నాలో కోపం కలిగింది, దాన్ని ఎలా ట్యాకిల్ చేయని అడిగారు. కృష్ణాజీ చెప్పింది ఏంటంటే కోపము నేను ఒకటే, భయము నేను ఒకటే. మీరు కుర్చీలో కూర్చున్నారు, రామకృష్ణ గారు వచ్చి ఒక ఫ్లూట్ ఇచ్చి మిమ్మల్ని వాయించమన్నారు. అప్పుడు మీరు ఏమయ్యారు? యూ బికేమ్ ఏ మ్యూజిషియన్. యు ఆర్ ద సేమ్ పర్సన్, సేమ్ ఎమోషన్, సేమ్ థింగ్. వెన్ యూ ఆర్ ప్లేయింగ్ ద ఫ్లూట్ యూ బికమ్ ఏ ఫ్లూటిస్ట్ ఆర్ మ్యూజిషియన్. కోపం కూడా అంతే. మీరు స్టేబుల్గా ఉన్నప్పుడు ఎవరో ఏదో జరగడం వల్ల అప్పుడు కోపం ఉన్న మనిషి అయ్యారు. అది ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. తర్వాత మీరు వెనక్కి చూసుకున్నప్పుడు వీడు ఇలా అనడం వల్ల నేను కోపానికి గురయ్యాను, వాడు ఇలా అనడం వల్ల నేను ఏదో అన్నాను. ఈ ఫ్లో చూసుకుంటే ఏంటంటే యూ నెవర్ చేంజ్, యువర్ ఐ నెవర్ చేంజ్, యువర్ సెల్ఫ్ నెవర్ చేంజ్. కాబట్టి అండి ఇఫ్ యూ లుక్ బ్యాక్వర్డ్స్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి మీరు గమనించుకుంటే, కోపం అనే దానికి పేరు పెట్టద్దు, గమనించండి. వాళ్ళు ఏమి అనడం వల్ల మీలో ఎమోషన్స్ పెరుగుతున్నాయి అది మీరు గమనించుకుంటే ఆ కోపం అనేది అంటే ఇట్ విల్ డై. Eventually it will die. This is from my practical experience. ఒక్క నిమిషం సార్, కొంచెం క్లియర్గానే ఉంది. సో Yeah. అవతల No, వాళ్ళకి fine. ఏం అవసరం ఉంటుంది, ఎందుకు అవమానిస్తారు వాళ్ళకి, అంటే వాళ్ళ లాభం ఏంటి అని చెప్పి దీని మీద నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది. సో ఇప్పుడు రోడ్ Okay. మీద వెళ్తున్నాం అనుకోండి, నేను బైక్ మీద వెళ్తున్నా. సో బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్లో సమ్ ఆటో వాడు, అంటే నా తప్పలేదు, వాడు వచ్చి తగిలిండు. సో ఆ తర్వాత నేను రైజ్ అవ్వాల్సింది వాడు రైజ్ అయ్యిండు. సో అట్లా గొడవ అయ్యేసరికి కొట్టడం దాకా వెళ్ళిపోయింది అది. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు నేను మాట్లాడుకోకుండా ఉంటే తప్పు వాడు నా మీద దోషేసాడు కదా. అంటే ఇట్లాంటి Yeah. సిచ్యువేషన్స్ లో కోపం రావాలి కదా, కోపానికి అవసరం ఉంది కదా. అంటే కోపం రాకపోతే ఇంకా అంటే వాట్స్ ద ఎగ్జిస్టెన్స్, Okay. అర్థం So ఉంటుంది. there is a no, there is one important point you need to understand. నార్మల్ డైలీ లైఫ్లో ఫిజికల్ లివింగ్లో మనం ఇవన్నీ తప్పు. కృష్ణాజీ మాట్లాడింది ఏంటంటే మీరు ఎవరి మీద గ్రడ్జ్ పెట్టుకున్నారు. సపోజ్ చిన్నప్పుడు మిమ్మల్ని 5వ క్లాస్లో ఎవడో కొట్టాడు. టుడే యు ఆర్ 40-45. లాస్ట్ 40 years యూ స్టిల్ రిమెంబర్ అండ్ యూ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ దాట్ అండ్ యూ ఆర్ యాంగ్రీ ఆన్ దట్ పర్సన్. ఫిజికల్ అండ్ సైకలాజికల్. ఫిజికల్గా ఎస్, వాడు మిమ్మల్ని వచ్చి ఆటో వాడు గుద్దాడు, యూ హ్యావ్ టు ఫైల్ ఎ కంప్లైంట్, యూ నీడ్ టు గెట్ యువర్ వెహికల్ రిపేర్డ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దట్ ఈస్ నాట్ వాట్ కృష్ణాజీ ఈస్ టాకింగ్. కోపము, భయము ఇవన్నీ సైకలాజికల్. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, అట్లాంటి సిచ్యువేషన్స్ లో కోపం రాకపోతే ఇంకా అంటే అర్థమే ఉంది. అంటే ఆ కోపం అనే వర్డ్, ఆ కోపం అనే ఫీలింగ్ కి అర్థమే ఉంటది. సరే మీరు కోపం తెచ్చుకున్నారు, ఉంటది. మీరు కోపం తెచ్చుకున్నారు, దానివల్ల మీకు ఏమైనా మంచి జరిగిందా? ఎందుకు జరగలేదు సార్? తప్పు నా వైపు రాకుండా వెళ్ళిపోయింది కదా. తప్పు నాది లేదని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకోగలను కదా. ఒకవేళ నాదే తప్పని ఒప్పుకుంటే వాడు నా దగ్గర నుండి 2,000 5,000 ఎంతో కొంత వసూలు చేసేవాడు కదా. ఇప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది? నాకే కదా. కరెక్ట్. మీరు దానికి కోపం అనే పేరు పెట్టుకున్నారు. కోపాలు, భయాలు ఇవన్నీ అంటే మన ఎమోషన్స్కి మనం పెట్టుకున్న పేర్లు. ఓకే, సో యూ కాల్ వాట్ ఎవర్. అందుకే అంటున్నారు, కృష్ణాజీ చెప్పింది ఏంటంటే పేరు పెట్టకుండా అబ్జర్వ్ చేయమని అంటున్నారు. అది మీరు కోపం మీరు అన్నారు, మేబీ దట్ ఈస్ రైట్, యూ డిడ్ ద రైట్ థింగ్. సో నార్మల్ లివింగ్లో దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. సైకలాజికల్లో దీస్ ఆర్ ఆల్ రిక్వైర్డ్. ఇప్పుడు పాము వచ్చినప్పుడు మనం భయంతో పరిగెట్టాలనుకోండి, మనం పరిగెట్టవచ్చు, అంతేగాని నేను భయపడను, నేను నిలబడి చూస్తాను అందనుకోండి, మనం వీ నో వాట్ విల్ హ్యాపెన్. సో యా. సో అదే సార్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ లోనే నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ సెల్ఫ్ కోసం అంటే ఈ జర్నీ కంటిన్యూ చేయాలనా, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉన్నా అట్లా ఉండాలనా, ఈ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అట్లా ఉండాలా? నేను యాక్చువల్లీ 25 సార్ నా ఏజ్. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తే మోస్ట్లీ ఒక 40 వచ్చేసరికి నేను అచీవ్ చేయగలుగుతుంది. ఆ కన్సిస్టెన్సీతో చేస్తే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ నేను చేయగలుగుతా. కాకపోతే ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టే అంటే ఆ గందరగోళంలో ఇరుక్కుని పోయాను అనమాట. ఒకవేళ ఇది వెళ్ళిపోతే ఏంటి, తర్వాత ఏంటి పరిస్థితి, తర్వాత నాకు కోపం రాకపోతే ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, ఇట్లాంటి సిచ్యువేషనే నా ఫ్యామిలీ మెంబర్స్ పక్కన ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి, నేను ఫేస్ చేయగలగాలి కదా. యా, మీకు రైట్ ఆన్సర్ ఏంటంటే కృష్ణాజీది ఒక టాక్ ఉంది 1 hour 45 minutes టాక్లో. ఇలాంటి క్వశ్చన్స్ చాలా కొంతమంది అడిగారు.
So probably, you read that article or you go through that video. There are so many questions people ask on practical living. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాంటిదే అందులో కూడా ఒకటి ఉంది. So probably that will be a good start for you. Instead of here spending time, hours and hours, that dialogue he went through so much detail, that will give you some insights and abhiprayam. If anybody wants, I can send the link. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో అమేజ్డ్. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తానే ఉంటాయి, అన్నిటికీ ఆన్సర్ చేశారు జేకే. రామ్ గారు పెట్టారా దాన్ని లింక్ గ్రూప్ లో? పెడతా అది ఐ హావ్ సమ్వేర్ స్టోర్డ్, ఐ విల్ సెండ్ ఇట్. యా, థ్యాంక్ యూ అండి. అండ్ నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా దీంట్లో. మీరు అన్నారు కదా కోపము వచ్చినప్పుడు అక్కడ నాకు యాక్చువల్గా కోపం అనేది హెల్ప్ అయింది యాక్చువల్గా అని మీరు అన్నారు కదా. అయితే అక్కడ మీరు ఏం ఆలోచించాలంటే ఎసర్షన్ అనేది వేరు. అంటే కళాఖండిగా మీరు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పడం వేరు, అగ్రెసివ్ అవ్వడం వేరు. 2 డిఫరెంట్ థింగ్స్ అండి. అక్కడ మీరు ఎమోషన్స్ లేకుండా అసర్టివ్ గా చెప్పొచ్చు. నేను తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేస్తున్నా అంటున్నావు, నేను దీనికి అస్సలు ఒప్పుకోను. అదే పాయింట్ మీద మీరు ఖచ్చితంగా నిలబడి ఉండొచ్చు. దట్ విల్ కమ్ అండర్ క్లారిటీ నుంచి వస్తుంది. కానీ ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ? కోపం అనేది రావడం అక్కడ ఆ పాయింట్ లో అవసరమా? మీరు కోపం రాకుండా కూడా అసర్టివ్ గా ఉండొచ్చు, అందులో అస్సలు తప్పు లేదు. కోపం రావడంలో కూడా తప్పులేదు. కానీ దానివల్ల ఏమవుతుంది, కోపంలో నుంచి మీరు చెప్పడం వల్ల మనం ఏమనుకుంటామంటే అది మళ్ళీ సొసైటీ నార్మ్స్ నుంచి వచ్చిందే. ఏమైతుందంటే గట్టిగా మాట్లాడే వాడికి ఎక్కువ విలువ ఉంటది, ఎందుకంటే గట్టిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు భయపడి ఒప్పుకుంటారు. అది కూడా వచ్చింది మళ్ళీ సొసైటీ నుంచేనండి. అయితే ఆ గట్టిగా మాట్లాడడం వల్ల ఏమైతుందంటే ఎదుటి పర్సన్ కి నష్టం జరగదు, మనలో లోపల ఏమైతుందంటే మనకి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ యాంగర్ కి కావాల్సిన కెమికల్స్ మనలో రిలీజ్ అయిపోయి అది అగ్రెషన్ గా మారుతుంది. అది అక్యుములేట్ అయ్యి ఫ్యూచర్ లో ఏమైతుందంటే కొంచెంగా అక్యుములేట్ అయ్యి ఫ్యూచర్ లో ఇప్పుడు నేను ఒకలాగా ఉంటా, నేను గట్టిగా మాట్లాడతా, కానీ ఇంట్లోకి వచ్చి నేను మళ్ళీ నా వైఫ్ తో చాలా ప్రేమగా ఉంటా, నాకు ఇంట్లో కూడా కోపం వస్తే నేను కంట్రోల్ ఉంటా అంటే అది నడవదు కదా. అంటే యాజ్ ఏ పర్సన్ ఎక్కడైనా మనం ఒకటేలాగా బిహేవ్ చేస్తాం. మనం అనుకుంటాం బయట వాళ్ళతో నేను అట్లుంటా, కానీ నా ఇంట్లో వాళ్ళతో నేను అట్లా ఉండనని. కానీ అది సంహౌ మళ్ళీ వచ్చి మనకి ఇంట్లో కూడా చూపిస్తుంది. ఎందుకంటే అది మన ఇంటెలెక్ట్ నుంచి రావట్లేదు కదా, అది కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మనకి ఒక ఫీలింగ్ కలుగుతుందంటే ఇమ్మీడియట్ గా బ్రెయిన్ అనేది సిగ్నల్ రిలీజ్ చేసి దానికి కావాల్సిన కెమికల్స్, ఈవెన్ ప్రేమ అయినా సరే, పిల్లలను చూసినప్పుడు కలిగే ప్రేమలో నుంచి కూడా మళ్ళీ అదే కెమికల్ రిలీజ్ అయ్యి మంచి ఫీలింగ్ కలిగిస్తుంది. సో బీయింగ్ అసర్టివ్, ఆ సిచ్యుయేషన్ లో మీరు గట్టిగా మాట్లాడడం అనేది అబ్సల్యూట్లీ రైట్ నేను ఆలోచించడం ప్రకారం. ఎందుకంటే అక్కడ మీరు సాఫ్ట్గా ఉండి, అరే నేను జేకే గారు ఇలా చెప్పారు సో నేను సాఫ్ట్గా ఉండాలి, నేను సైలెంట్ ఉండాలి, అది కూడా కంట్రోలే కదా, మీరు కంట్రోల్ చేస్తున్నారు. అక్కడ మీకు అరే నేను అసలు చేయలేదు ఇక్కడ, కానీ వాడు తప్పు అని మాట్లాడుతున్నాడు, లేదండి నేను అసలు చెయ్యలేదు, నేను దీనికి ఒప్పుకోను అని మీరు అసర్టివ్ గా చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం అలా కాకుండా అదే మాటని కోపం తెచ్చుకొని కూడా చెప్పొచ్చు. మీరు ఒకటేమనుకోవాలంటే కోపం వల్ల ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది, ఎదుటి పర్సన్ మీద పడట్లేదు. ఆ ఎఫెక్ట్ అనేది కలగకుండా అక్కడ రిజాల్వ్ కావాలి పాయింట్. అక్కడ ఆ ప్రాబ్లం రిజాల్వ్ కావాలంటే మీరు అసర్టివ్ ఉండాలి, ఒకటే పాయింట్ మీద నిల్చొని చెప్పాలి. దానికి ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, కోపం ఉండవలసిన అవసరం లేదు. సో అది నేనైతే అలా ఫాలో అవుతా నేను. సరే, టైం అయిందమ్మా. నౌ వీఆర్ క్లోజింగ్ at 8 PM. అయితే ఈ డిస్కషన్లో కొన్ని ముఖ్యాంశాలు మాత్రం నేను చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈ టాపిక్ కొనసాగుతుంది. ఎందుకంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వెన్ ఐ సీ దిస్ డిస్కషన్. ఏంటి అంటే క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈజ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్? ఈజ్ ఇట్ కంట్రోలింగ్ ది సెల్ఫ్? What is understanding? So, when one understands the self, what is his behavior in his daily life? Is it brings conflict? Or is it brings confusion much more? Or is it brings clarity?
సపోజ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ గురించి తెలిసినందువల్ల స్పష్టత ఉంటుందా, కన్ఫ్యూజన్ పెరుగుతుందా, యాక్షన్లో మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుందా, ఇది చెయ్యాలా అది చెయ్యాలా డైలీ లైఫ్లో, ఏది కరెక్ట్ అనే ప్రశ్న ఉదయించే అవకాశం ఉందా అసలు? ఇది మనం చేయవలసిన టాపిక్. ఇన్ని సమాధానాలు, ఇన్ని ప్రశ్నలు అవసరం లేదు. సో when one understands his self, that is his thought process, that is his knowledge operation, his images, his beliefs and all the systems, his conditionings, idantha self understanding, is content of the consciousness. If he understands the self, where is the problem at all in life? Self is creating all the problems kada, all the questions, all the confusions. So why don't we go to understand for the self understanding? Is it not right? That is the foundation for the whole way of living. అది చేద్దామంటారా? మీకు ఇష్టమేనా అది? నెక్స్ట్ వీక్ టాపిక్ కింద చేద్దాం సార్. అదే, ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా పోవాలంటే అది చేయాల్సింది, తప్పనిసరిగా చేయాలి. Sir, that is the foundation for all these questions. All the things. అక్కడి నుంచే క్లారిటీ రావాలి అంతే. Yeah. అంటే నా సెల్ఫ్ అండర్స్టాండింగే మీ సెల్ఫ్ అండర్స్టాండింగ్. సపోజ్ ఐ అండర్స్టాండ్ మై సెల్ఫ్ క్లియర్లీ, then I'm also understanding you. The whole humanity I am understanding. So because I am part of it. So the other is not the other. He is the me. There is no other and me. There is only one thing. So అలాగే ఎప్పుడు రాగలుగుతాము, then all conflict ends, the division ends. So that understanding is necessary. That is self-understanding. అప్పుడు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిపోతాయి అందులో. తప్పకుండా చేద్దాం సార్. ఓకే నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. దెన్ కోటేశ్వర గారు ఓకేనా? ఓకే సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా మంచి ప్రశ్నలు వేశారు అందరూ. నమస్తే. థ్యాంక్ యూ.